హలో అందరికీ నమస్కారం. గుడ్ ఆఫ్టర్‌నూన్ ఎవ్రీబడీ. ముందుగా 'మోతవరి లవ్ స్టోరీ' ట్రైలర్ లాంచ్‌కి విచ్చేసిన మీడియా వారికి అండ్ వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకి అండ్ టు ఆల్ అవర్ జర్నలిస్ట్, అవర్ ట్రెండింగ్ మీమర్స్ అండ్ ముందుగా మా ఫేవరెట్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ మధురా శ్రీధర్ గారికి అండ్ తెలుగు జీ5 నుంచి ఆర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జయంత్ గారికి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ గారికి అండ్ మా హీరో అనిల్ గీలా గారికి అండ్ హీరోయిన్ వర్షిణి గారికి అండ్ ఆర్ డైరెక్టర్ శివకృష్ణ గారికి అందరికీ కూడా హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ చాలా అరుదుగా చూస్తూ ఉంటాం ఇలా రామానాయుడు స్టూడియోస్లో ఇలా హౌస్ఫుల్ అయిపోయి బయట కూడా జనాలు నిలబడ్డం. అది మోతావరి టీమ్కి మాత్రమే సాధ్యమైంది. ఇక్కడే మీరు సక్సెస్ అయిపోయారు. చాలా 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 ఆనందంగా ఉంది. ఇది మా సినిమా, మా సిరీస్ లాగా అనిపిస్తుంది. వీ ఆల్ విష్ ఓన్లీ ద బెస్ట్ ఫర్ దిస్ టీమ్. అసలు ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ దాకా చేరుకున్నారు. యు ఆర్ ఇన్స్పిరేషన్ టు సో మెనీ యంగ్స్టర్స్. సో 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 హ్యాపీ ఫర్ యూ. అండ్ మా అనిల్ బ్యూటిఫుల్ వైఫ్ ఆమని గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. ఎస్, జీ5 జీ తెలుగు జీ5 ప్రెజెన్స్ మోతవరి లవ్ స్టోరీ ఇన్ అసోసియేషన్ విత్ మధురా ఎంటర్టైన్మెంట్స్ అండ్ మై విలేజ్ షో. సో జీ5 ప్రజెంట్ చేస్తుంది అంటే ఖచ్చితంగా అందులో ఏదో కంటెంట్ ఉంటుందని అర్థం. విరాటపాలెం, పులి మేక, వ్యవస్థ ఇలా ఎన్నో అద్భుతమైన సిరీస్లు వాళ్ళ ద్వారా చూసాం. అండ్ ఇప్పుడు ఈ ఆగస్ట్ 8th నుంచి మోతావరి లవ్ స్టోరీ పక్కా తెలంగాణ యాస భాష, పక్కా తెలంగాణ బ్యాక్డ్రాప్లో రాబోతుందని అయితే అర్థమైపోయింది ఫస్ట్ లుక్ చూసినప్పుడు అండ్ వాళ్ళ ఫస్ట్ లుక్ లాంచ్ వీడియోస్ అన్నీ చూసినప్పుడు. అండ్ ఇప్పుడు ఈ టీమ్కి సంబంధించి అండ్ వీళ్ళు చేసిన మేకింగ్ వీడియో చూద్దాం, దాని తర్వాత ట్రైలర్ చూద్దాం. హియర్ వి గో. మేకింగ్ వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఆఫ్, లైట్స్ ఆఫ్. రోల్ కెమెరా యాక్షన్. మనం ఒక సీన్లో ఒక మాట అన్నప్పుడు కొద్దిగా చివుకు అనిపించినా కూడా ఇది పాత్రది కదా నాది కాదు. రెడీ సార్, రెడీ. ఏంటిదంటే బాగానే పెట్టింది. ఒక మాట బిడ్డ గ్రాండ్ ఉండాలి చెప్పినా కదా. అవసరం అయితే ఎమ్మెల్యేని పిలుద్దాం, ఎంపీని పిలుద్దాం. ఒకటే చెప్పమ్మా, ఒకటే మాట. మీరు ఏదంటారు ఏంది ఏంది ఏమంటున్నావు? యాక్షన్. వర్షము ఏ పండగ చేసినా ఈ వర్షం మన ఇంట్లో కామన్ ఉంటుంది. ఏది పెద్ద పండగ చేసినా అమ్మో మన బట్టలు మాత్తాయి. ముక్కు మూసుకొని వస్తా. అయితే 135 వేసి కొంచెం తమ్ముడు ఊరుకోండి. మీకు క్లోజ్ ఒకటి మనం జస్ట్ వచ్చినప్పుడు ఒక డిస్కస్ చేసినాము. పైకి వేసుకోండి.
ఓకేనా? అన్నా వన్ మోర్ వన్. రోల్ కెమెరా యాక్షన్. ఒక థాట్ ఉంటుంది కదా మీ మైండ్లో, అప్పుడు వెంటనే మీరు మీ చూపిటి పడితే అందులో ఎంటర్ అవుతుంది. ఆ డైలాగ్ కౌంటర్ మన రాములు ఇస్తారు. రెడీ ఆర్డర్. 2 seconds టైం తీసుకో. ఒక 2 నిమిషాలు ఇక్కడ అంటే కట్ 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 కట్. జస్ట్ మేకింగ్ వీడియోనే వేసారు భయ్య, ఇంకా ట్రైలర్ కాలే. ట్రైలర్ అయినాక ఉంచుకోండి ఎనర్జీ అంతా. ఓకే, సో ఇప్పుడు మేకింగ్ వీడియో చూసాం అండ్ ఇప్పుడు ట్రైలర్ చూడబోతున్నాం. తెలుగు Z5 ప్రెజెన్స్ ఇన్ అసోసియేషన్ విత్ మధుర ఎంటర్టైన్మెంట్స్ అండ్ మై విలేజ్ షో. చూసేద్దామా ట్రైలర్? ఆర్ యూ గైజ్ ఎక్సైటెడ్? ఓకే, సో ట్రైలర్ చూడాలి అంటే మా తరుణ్ భాస్కర్ గారు మోతావారి లవ్ స్టోరీ ట్రైలర్ లాంచ్ అని చెప్పేస్తే ట్రైలర్ చూసాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఓకే, మోతావారి లవ్ స్టోరీ ట్రైలర్ లాంచ్. Yes, here we go. 3, 2, 1. Motavari love story trailer on screen, please. మోతవారు ఉన్నాడు. దేవుడా, పోక లేచిపోతున్నా. అంత మంచిగా చూడు, మంచి కొమ్మలు కూడా పట్టణం ఎక్కుతా నీకు. బతుకమ్మ పండక్కి పలారం దొరికినట్టు పక్కులనే వానికి ఒక పిల్ల దొరికింది. అమ్మో, ఈ పిల్లనా? మస్తు బౌరూపుల పిల్లని ఊళ్ళకి ఇట్లా పేరెళ్ళిందంటే నన్ను లగ్గం చేసుకోవడానికి ఎవడం నత్తరా? ఆయన ప్రేమించిన పిల్లకి ఎవడన్నా మేకప్ పిల్ల గిఫ్ట్ ఇద్దారా? పిప్పలు ఇచ్చిన గిఫ్ట్ అయినా కొన్ని రోజులు కరిగిపోతాయి. అది ఈ గిఫ్ట్ మందలుగా పెరిగిపోతాయి. తిమ్మంటే ఇవ్వ కానీ కాకులు చూస్తాం. అడగ పరిచయంటేనే పర్ఫెక్ట్. లక్కుల పిల్లని పడేసి సిక్కింద్రాశీలు కానుకునే టైంకి దుర్గమ్మ కొలువులో అప్పారం దొంగలు పడ్డట్టు ఇద్దరు పెద్ద మనుషులు ఈయన జీవితంలోకి వచ్చారు. అవునా? హైదరాబాద్ 5 గుంటల బిత్తుకంత జాగ కోసం గత్తర గత్తర లేపారు. చచ్చి నీ కడుపున ఉడతా. ఇప్పుడు ఎట్లా ఉడతారా పిల్లలు? మరి మన మోతవారి మొగడు ఊపుకుంటాడా అంటే కింద పడ్డాడు, మీద పడ్డాడు, ఏడ్చిండు, నవ్విండు, తిట్లు తిన్నాడు, తమ్ముడు తిన్నాడు, ఆఖరికి బుర్ర కూడా పడ్డాడు. మీ అమ్మాయిలంతా భలే ఉంటారే, మోసాన్ని కూడా ముద్దు చెప్తారు. మరి గిన్ని చేసిన మోతవారికి పిల్ల దొరికిందా లేదా అని తెలుసుకోవాలంటే బంగారు తల్లికి చలి పెడుతున్నట్టుంది. చిరంజీవి అవుతావు. IPC 376 రెడ్ ఫిట్
ఐపీసీ 511 అటెంప్ట్ రేప్ మళ్ళీ ఎక్స్పోజింగ్ చేస్తే అన్ని కలిపి 10 ఏళ్ళ జైలు శిక్ష తెలుసా పర్షి ఈసారి ఉష్కే ఉడికిచ్చుడే. వన్స్ మోర్ ప్లీజ్. ఇంకో ఇదే మా ఊరు ఆరేపల్లి. ఊరికి ఓ మోతవారు ఉన్నట్టు ఆ ఊరికి ఓ మోతవారు ఉన్నాడు. దేవుడా పోక లేచిపోతున్నా. అంత మంచిగా చూడు, పచ్చి కొమ్మలు కూడా పట్టణం ఎగుతా నీకు. బతుకమ్మ పండక్కి పలారం దొరికినట్టు తక్కువలోనే వానికి పిల్ల దొరికింది. అమ్ము గీ పిల్లన మస్తు బౌరూపుల పిల్లని ఊళ్ళో గిట్ల పేరెళ్ళిందంటే నన్ను లగ్గం చేసుకోవడానికి ఎవడం నత్తరా? అంటేనే ఆయన ప్రేమించిన పిల్లకి ఎవడన్నా మేకప్ పిల్ల గిఫ్ట్ ఇద్దారా? గిఫ్ట్లు ఇచ్చిన గిఫ్ట్ అయినా కొన్ని రోజులు కరిగిపోతాయి. అది ఈ గిఫ్ట్ మందరు పెరిగిపోతాయి. అది బర్త్డే గిఫ్ట్. తిమ్మంటే ఇవ్వ కానీ కాకులు చూస్తాను అదే పరిచయడంటేనే పర్ఫెక్ట్. లక్కుల పిల్లని పడేసి సిక్కింద్రాశీలు కానుకునే టైంకి దుర్గమ్మ కొలువులో అప్పారం దొంగలు పడ్డట్టు ఇద్దరు పెద్ద మనుషులు ఈయన జీవితంలోకి వచ్చారు. అవునా? హైదరాబాద్ 5 గుంటల బిత్తుకంత జాగ కోసం గత్తర లేపారు. చచ్చి నీ కడుపులో ఉడతా. ఇప్పుడు ఎట్లా ఉడతారా పిల్లలు? మరి మన మోతవారి మొగడు ఊపుకుంటాడా అంటే కింద పడ్డాడు, మీద పడ్డాడు, ఏడ్చిండు, నవ్విండు, తిట్లు తిన్నాడు, తమ్ముడు తిన్నాడు, ఆఖరికి బుర్ర కూడా పడ్డాడు. మీ అమ్మాయిలంతా భలే ఉంటారే, మోసాన్ని కూడా ముద్దు చెప్తారు. మరి గిన్ని చేసిన మోతవారికి పిల్ల దొరికిందా లేదా అని తెలుసుకోవాలంటే బంగారు తల్లికి చలి పెడుతున్నట్టుంది. షెట్టిచ్చి చిరంజీవి అవుతావు. ఐపీసీ 376 రెడ్ విత్ ఐపీసీ 511 అటెంప్ట్ రేప్ మళ్ళీ ఎక్స్పోజింగ్ చేస్తే అన్ని కలిపి 10 ఏళ్ళ జైలు శిక్ష తెలుసా పర్షి ఈసారి ఉష్కే ఉడికిచ్చుడే. ఆగస్టు 8వ తారీఖు జీపైలు వస్తుంది. లైట్స్ ఆన్. లెఫ్ట్ జరగాలి. అరే ఈ సైడ్ లాక్కోమా. సెంటర్ జరపాలి. ఎట్లుంది ట్రైలర్? సరిపోట్లే ఎనర్జీ. ఎట్లుంది ట్రైలర్? లైట్గా నాకు కూడా చలి పెడుతున్నట్టు అవుతుంది ఏందో మరి. అది మామూలుగా ఉండదు. ఆగస్ట్ 8th నుంచి తెలుగు జీ5లో ప్రీమియర్స్ అవ్వబోతున్నాయి. మోతవరి లవ్ స్టోరీ ట్రైలర్ అంతా ఒక ఎత్తు అయితే ప్రియదర్శి గారి వాయిస్ ఓవర్ ప్రాణం పోసిందని చెప్పాలి ట్రైలర్కి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియదర్శి గారు. అండ్ మ్యూజిక్ చరణ్ అర్జున్ గారు అదిరిపోయింది. అండ్ అనిల్ గీలా మరొక మెట్టు ఎక్కబోతున్నారు. సో హ్యాపీ ఫర్ యూ అండ్ వర్షిణి గారు అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ మై విలేజ్ షో హార్టియెస్ట్ కంగ్రాచ్యులేషన్స్. సో ఇవాళ అర్థమైంది తరుణ్ భాస్కర్ గారిని గెస్ట్గా ఎందుకు పిలిచారని. సో తెలంగాణ సినిమాల్ని ఆయన సినిమా ఎప్పుడైతే పెళ్లి చూపులతో స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కొత్తగా అంటే ఎలా చూడగలుగుతాం, ఓకే దీంట్లో కూడా ఏదో మ్యాటర్ ఉంటుంది, తెలంగాణ వాళ్ళు పక్కా ఎంటర్టైన్ చేయగలుగుతారని మీ సినిమాల నుంచి కొత్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు, కొత్త క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. ఇట్లాంటి సినిమాలు తీసుకురావచ్చు, జనాలు ఇట్లాంటి సినిమాల్ని కూడా ఆదరిస్తారని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్ తరుణ్ గారు. ఎస్, తెలుగు జీ5 presence in association with Madhura Entertainments and My Village Show, శ్రీకాంత్ అరుపుల గారి డిఓపిగా, అనిల్ గీలా గారి ఎడిటింగ్లో, చరణ్ అర్జున్ గారి మ్యూజికల్లో, శివకృష్ణ గారి డైరెక్షన్లో మెయిన్ లీడ్స్గా వర్షిణి గారిని, అనిల్ గీలా గారిని అండ్ అలానే
ఎంతోమంది అద్భుతమైన ఆర్టిస్టులని చూడబోతున్నాం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా టీం అందరినీ ఒక్కొక్కరుగా వేదిక మీదకి ఆహ్వానం పలికిద్దాం. ముందుగా ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ గారిని గట్టిగా చప్పలతో ఆహ్వానం పలికేస్తున్నాం. ఒక దొరసాని, ఒక ఏబిసిడి, ఒక ఇట్స్ మై లవ్ స్టోరీ, ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాల్ని అందించి అండ్ ఇప్పుడు మోతావరి లవ్ స్టోరీని అందించబోతున్నారు. అండ్ ఇంకొక ప్రొడ్యూసర్ శ్రీరామ్ శ్రీకాంత్ గారిని గట్టిగా చప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ శ్రీరామ్ శ్రీకాంత్ గారు. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ డిఓపి ఆఫ్ ద సిరీస్ శ్రీకాంత్ అరుపుల గారిని గట్టిగా చప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite our extraordinary talented music director Charan Arjun గారిని గట్టిగా చప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite our director Shivakrishna గారు on stage please. And now let me invite our beautiful Varshini garu on stage please. And now let me invite our hero Anil Gila on stage please. And now let me invite our senior vice presidents on air promotions and non-fiction Telugu Z5 నుంచి జయంత్ గారిని గట్టిగా చప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. Here the team of Motavari Love Story, గట్టిగా claps. Yes. సదానంద్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, హియర్ వి వెల్కమ్ ఆర్ఎస్ నందా గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ మోతావరి లవ్ స్టోరీ టీం నుంచి ఇంకెవరైనా ఉంటే కూడా గ్రూప్ పిక్చర్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ అవర్ చీఫ్ గెస్ట్ టుడే తరుణ్ భాస్కర్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ బొకే అందించవలసిందిగా శ్రీధర్ గారిని కోరుతూ ఉన్నాం. తరుణ్ భాస్కర్ గారికి. ఇవాళ గ్రూప్ పిక్చర్ కొంచెం పెద్దగా ఉండబోతుంది, నిండుగా ఉండబోతుంది. ఎందుకంటే ద టీమ్ ఈజ్ వెరీ బిగ్. గ్రూప్ పిక్చర్ ఫర్ మీడియా. శరత్ గారు. తరుణ్ భాస్కర్ గారు, అనిల్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అండ్ డైరెక్టర్ కొంచెం ముందుకు రండి. తరుణ్ గారు అండ్ అనిల్ గారు, చరణ్ అర్జున్ గారు అండ్ మధుర శ్రీధర్ గారు, జయంత్ గారు అండ్ వర్షిణి గారు ఒక్క గ్రూప్ పిక్చర్. అండ్ అలానే ఛానల్స్ కోసం కూడా. ఓకే, ఛానల్స్ ఓకే. ఓకే, సో ముందుగా మా ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ తరుణ్కు థ్యాంక్ యూ.
తనే ఆద్యుడు కొత్త కథలు మన తెలంగాణ అందమైన కథలకు. అంటే ఇంతమంది కాన్ఫిడెంట్గా ఇంతమంది ఫిలిం మేకర్స్ రావడానికి మాత్రం నేను ఎప్పుడు నమ్ముతా. తరుణ్కి చాలాసార్లు చెప్పా, హీఈస్ ద రీజన్. ఇంత రెవల్యూషనైజ్ చేశాడు, ఇంత డెమోక్రటైజ్ చేశాడు ఫిలిం మేకింగ్ని. సో తరుణ్కు థ్యాంక్ యూ తరుణ్. ఐ మీన్ ఇట్. ఐ టోల్డ్ యూ సో మెనీ టైమ్స్, ఐ మీన్ ఇట్. యా. అండ్ ఒక్కటే చెప్పగలను, మోతవరి లవ్ స్టోరీ అందమైన తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఇంకా ఫ్యూచర్లో ఎన్నో కథలు రావడానికి ఇది నాంది, అది మాత్రం చెప్పగలను. టీమ్ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్, సూపర్, చాలా బాగా వచ్చింది. అండ్ యూ విల్ బి ఎంటర్టైన్డ్. ఈ వెబ్ సిరీస్ స్పేస్లో చాలా కొత్తగా ఉంటుంది ఇది. మై హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్. అంటే చాలామంది ఉన్నారు కాబట్టి అందరికి కలిపి ఒకేసారి కంగ్రాచులేట్ ముందే చెప్తున్నాను. చేర్స్. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. దొరసాని తర్వాత అలాంటి బ్యాక్డ్రాప్లో ఇలాంటి వెబ్ సిరీస్ మీ దగ్గర నుంచి రావడం ఈ సూపర్ హ్యాపీ. ఎస్ అండి, ఇప్పుడు మరొక ప్రొడ్యూసర్ శ్రీరామ్ శ్రీకాంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు మైక్ తెచ్చేసుకున్నారు, ఓన్ మైక్? ఓన్ మైక్ కూడా. ఓకే, వెరీ గుడ్. సో అందరికీ నమస్కారం. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మా విలేజ్లో స్టార్టింగ్లో మేము ఫిలిమ్స్కి స్పూఫ్ వీడియో చేసేవాళ్ళం. ఎట్లా అంటే బాహుబలి స్పూఫ్, బర్రెబలి అని. ఈవెన్ నేను పెళ్లి చూపులు మూవీకి కూడా నేను ఒక స్పూఫ్ వీడియో చేసిన, బట్ అది ప్రైవేట్లో ఉంది. యాక్చువల్గా ఆ వీడియోకి పర్మిషన్ అడుగుంటే మద్రాసు గారిని, ఒక మ్యూజిక్ యూజ్ చేసుకున్నా ఇంకా. సో అట్లా మేమైతే ఫిలిం మేకింగ్ ఎట్లా నేర్చుకున్నామంటే, ఏదైతే వీడియోస్ ఉంటాయి కదా ఫిలిమ్స్లో, ఎగ్జాక్ట్ ఫ్రేమ్ని మా డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ పెట్టి అట్లే ఫ్రేమ్ వస్తుందా లేదా అట్లా చూసుకుంటూ మేము మై విలేజ్ జర్నీ స్టార్ట్ చేసినాం అన్నట్టు. సో స్పూఫ్ వీడియోస్ కాకుండా మెల్లమెల్లగా ఒరిజినల్ వీడియోస్ చేసుకుంటూ వచ్చేసి ఫస్ట్ టైం అండ్ ఒక బిగ్ ప్లాట్ఫామ్ G5లో అయితే ఇట్లా OTT సిరీస్తో అయితే ముందుకు వస్తున్నాం. సో నేను చెప్పేది ఏంటంటే, ఇది జస్ట్ ఏ బిగినింగ్ స్టెప్. ఒక నేర్చుకోవడానికి కానీ ఇది ఇంకా ముందు అయితే ఇంకా చాలా ఒక కంప్లీట్ ఇదన్నా కొంచెం మేము అంటే మా విజన్ ఏంటంటే, కంప్లీట్ పల్లెటూరు నుంచి వెళ్ళి ఈవెన్ పోస్ట్ ప్రొడక్షన్, DI అండ్ సంథింగ్ ఎవ్రీథింగ్ కూడా అక్కడ విలేజ్ నుంచి వెళ్ళి కూడా చేసి ఒక మూవీతో రావాలని అనుకుంటున్నాం. సో అది ముందు జరుగుతుంది. సో ముందైతే ఈ సిరీస్ ద్వారా అయితే ఇవన్నీ చాలా విషయాలు అయితే నేర్చుకున్నాం. సో G5కి అయితే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా నాకు ఏం చెప్పిన అర్థమైతే లేదు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండి, ఇప్పుడు DOP శ్రీకాంత్ అరపుల గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మీడియా వాళ్ళకి. అరే ఆపడరు. థ్యాంక్ యూ అన్న వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. అరే నన్ను ర్యాగింగ్ చేయండి. అందరినీ నేనే ఇబ్బంది పెట్టాను యాక్చువల్గా మన సిరీస్లో. ఎందుకంటే అటు చూడండి ఇటు చూడండి అని. బట్ ఇప్పుడు నాకే ఎక్కడ చూడాలో తెలియట్లేదు. సో మోతవరి లవ్ స్టోరీ ఫస్ట్ నాకు చిన్న ఎక్కడో ఈవినింగ్ టైంలో పని చేసుకున్నప్పుడు అనిల్ ఫోన్ చేశాడు. బేసిక్గా అన్న ఒక చిన్న స్టోరీ ఉందని. సరే స్టోరీ ఏంటని విన్నప్పటి నుంచి చాలా 6 months నుంచి ట్రావెల్ చేశాను ఈ స్టోరీ కోసం. బట్ ఎంటర్టైన్మెంట్ బాగా ఇస్తుంది. థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ శివ అన్న. మీరు వచ్చినందుకు ఎస్పెషల్లీ తెలంగాణ ఫిలిం మేము చేయడానికి చాలా హోప్ ఇచ్చారు. అసలు యాక్చువల్గా పెళ్లి చూపులు చూసినప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ నేను 15 years నుంచి వర్క్ చేస్తూ ఉన్నా. పెళ్లి చూపులు చూసినప్పుడు అబ్బా మా ఫిలిం వచ్చిందిగా అని చాలా ఎంటర్టైన్. బట్ కలలేకపోయినా ఎన్ని రోజులు ట్రై చేసిన. ఇప్పుడు వచ్చినాక చాలా థ్యాంక్స్ సార్. అలాగే మీ దొరసాన్ని చూసినప్పుడు ఒక్కరోజన్నా నేను మధుర ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళి పనిచేయాలని అనుకున్నా. బట్ అది నాకు ఈ సిరీస్ తోటి శివ ఇచ్చాడు. థ్యాంక్ యూ అన్న. జయంత్ అన్న మీతోటి ఆల్మోస్ట్ నేను ఒక 15 years నుంచి వర్క్ చేస్తూనే ఉన్నా. జీకి ఆల్మోస్ట్ చాలా వర్క్స్ చేసిన. ఇది సిరీస్గా నా ఫస్ట్ది. సో అండ్ వర్షిని మేము అనుకోలేదు, లాస్ట్ మూమెంట్లో వచ్చింది. హిల్లీరియస్ కామెడీ, యాక్టింగ్ చాలా బాగా చేసింది. శ్రీకాంత్ అంటే మై విలేజ్ మా ఫస్ట్ పరిచయం 10 years బ్యాక్ అయింది. సో ఇట్లా చాలా కనెక్షన్ తోటి నేను వచ్చిన. ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది అండ్ నా వర్క్ కూడా చాలా బాగుంటుందని చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఉన్న దాంట్లో తోపిచ్చును. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. ఎస్ అండ్ ఇప్పుడు ఎన్నో అద్భుతమైన సినిమాలకి, ఎన్నో అద్భుతమైన పాటలకి మ్యూజిక్ అందించినటువంటి చరణ్ అర్జున్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.
అందరికీ నమస్తే అండి. ఇక్కడ దాకా వచ్చిన వీళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కో స్టోరీ ఉంది. ఎవరి లైఫ్‌లో వాళ్ళు యుద్ధం చేశారు. అందరు ఇక్కడ దాకా వచ్చారు. కానీ మా అందరికి ఇంక నుంచి మోతబరి లవ్ స్టోరీ మాత్రమే ఉంటది. సో, అంటే అందరికీ ఆ సినిమా ఒక కేర్ ఆఫ్ అడ్రెస్ లాగా మారిపోయేంత నిన్ననే చూసా నేను అన్ని ఎపిసోడ్స్ అన్నీ. జనరల్‌గా నేను ఆనెస్ట్‌గా మాట్లాడతా, ఏదున్నట్టు అది మాట్లాడతా అని చెప్పి నాకు ఒక ఇమేజ్ ఉంది. దానివల్ల ఈ మధ్య సైలెంట్ అయ్యాను. కానీ మళ్ళీ ఈ సినిమా తర్వాత మాట్లాడొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే అంత బాగుంది సినిమా. అంత కాన్ఫిడెన్స్ ఇచ్చింది నాకు. ఆహ్, యాక్చువల్‌గా మనం సినిమా లెక్క తీసినాం కానీ సిరీస్ అని అందరూ సినిమా అనుకుంటారు. సిరీస్, వెబ్ సిరీస్. సినిమాలు అలవాటయిపోయింది నాకు. సిరీస్ చూడడమే ఇది ఫస్ట్, చేయడం కూడా ఇదే ఫస్ట్ నేను. సో, నిజంగా అంటే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఫస్ట్ వీళ్ళు ఒక ఎపిసోడ్, 2 ఎపిసోడ్స్ ఇస్తూ చేసి టైం లేదంటున్నారు. మొత్తం ఎప్పుడు చూస్తామా అనుకున్నాం. నిన్ననే చూసినాం. మీరందరూ రాసి పెట్టుకోవచ్చు. వెబ్ సిరీస్‌లలో ఇదొక డిఫరెంట్ అంటే తరుణ్ భాస్కర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ మాట్లాడాలంటే అప్పుడు మాకు ఇండస్ట్రీలో సమైక్యాంధ్ర ఉన్నప్పటి నుంచి ఉన్నాం కాబట్టి భయమయ్యి గారులు, అండీలు తగిలించుకుంటూ వచ్చిందా రాలేదా అని 100 సార్లు చెక్ చేసుకునేటోళ్ళం. సో, ఎప్పుడైతే మీరు పెళ్లి చూపులు ఇలాంటి సినిమాలన్నీ వచ్చిన తర్వాత ఓహో! మన భాష మనం మాట్లాడొచ్చు ధైర్యంగా అని దానికి ఒక అందాన్ని తీసుకొచ్చారు మీరు భాషని. సో, మన భాషకి, మన స్లాంగ్‌కి కూడా ఒక అందాన్ని తీసుకొచ్చారు. ఈ 'మోతబరి లవ్ స్టోరీ' తర్వాత 'దొరసాని' సినిమాతో మధుర శ్రీధర్ గారు కూడా ఆ రోజు ఒక రకమైన ఎనర్జీ ఇచ్చారు. 'మోతబరి లవ్ స్టోరీ' తర్వాత ఈ మనిషి ఈయన ఉన్నాడు కదా! ఈయన కోసం కథలు పుడతాయి. చాలామంది కథలు రాసుకుంటారు. మధుర శ్రీధర్ గారు నాకు చెప్పారు ఇది చేయమని చెప్పినప్పుడే ఈయనని రవితేజ గారిని, రాజేంద్ర ప్రసాద్ గారిని కలిపితే ఈయన ఉంటారని. సో, ఆయనతో కలిసి వెబ్ సిరీస్ చేస్తున్నారు కాబట్టి మ్యూజిక్ చేయడం కోసం కొంచెం నన్ను ఏదో బూస్ట్ చేస్తున్నారేమో సార్ అనుకున్నప్పుడు. కానీ నిజంగా చూసిన తర్వాత సార్ మీరు చెప్పింది 100% నిజం. మన ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ వీళ్ళు పంపకాలు జరిగినప్పుడు ఇది ఇటు, అది అటు అని అనుకుంటారు కదా! సో, మనకి ఎవరు లేరు కదా ఇక్కడ మా రవితేజని ఇచ్చేయండి, మా రాజేంద్ర ప్రసాద్‌ని ఇచ్చేయండి అని మనోళ్ళు ఏమైనా అడుగుంటారు సీఎంలు. ఇద్దరిని కలిపి అనిల్‌ని ఇచ్చినారు. సో, అలాగే ఈ సినిమాలో నాకు ఇంకా బాగా నచ్చిన అంటే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అంటారు కదా! దానికి సదన్న. సో, నేను కథ విన్నప్పుడే నేను ఈయనకు ఫోన్ చేసి చెప్పిన, "అన్న నువ్వేమన్నా కన్‌ఫ్యూజ్ అయ్యి పాత్ర గాని వదులుకోకే. చాలా అద్భుతంగా ఉంటది. నువ్వు ఇంకా యూట్యూబ్ వీడియోలు చేయడం మానేసి నీ స్టేచర్ పెరిగే సినిమా అవుతదన్నా" అని చెప్పిన ఈయనకి. నేను చెప్పిన దానికన్నా అద్భుతంగా చేసినాడు ఈయన. నేను విన్నదానికన్నా అద్భుతంగా చేశాడు. శివన్న. సో, ఈయన నాకెందుకు నిన్ననే చూసిన కాబట్టి ఎగ్జైట్ ఎక్కువై మాట్లాడుతున్నా. నిజంగా నాకు ఈయన పక్కనే ఉన్నాడు. నా పక్కనే ఉండి చూపించాడు సినిమా అంతా. ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది సినిమాలో. ఆ సినిమా అంటే జనరల్‌గా ఫస్ట్ ఎపిసోడ్, రెండో ఎపిసోడ్ చూస్తున్నప్పుడు ఓకే పర్లేదు వీళ్ళకి ఉన్న దాంట్లో ఏదో చేశారు. మనం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో దీన్ని బాగా లేపాలి అని అనుకున్నాం. కానీ మూడో ఎపిసోడ్ నుంచి 6 ఆ ఎపిసోడ్స్ అన్ని చూస్తున్న తర్వాత అసలు మ్యూజిక్కే అవసరం లేదు. నేనే కళ్ళల్లో నీళ్ళతో ఆ పాత ఎపిసోడ్ అంతా చూశాను. సో, ఒక మణిరత్నం గారు, ఒక శ్రీరామ్ గారి ఆ ఫోటోగ్రఫీ అలాంటి మూడ్ ఎలా ఉంటుందో ఆ ఓల్డ్ స్టోరీ మొత్తం అంత బాగా చేశాడు డార్లింగ్‌లో. మీరందరూ మీ అందరికీ నేనేదో మ్యూజిక్‌తో చేయాలని అనుకున్నాను. మీరు ఆల్రెడీ నన్ను మించి చేసేసారు. సో, మేము జస్ట్ దాని ఫీల్‌ని తీసుకొస్తే చాలు మ్యూజిక్ అని అనిపించింది. సో, ఈ సినిమాలో ప్రతి పాత్ర పేరున చెప్పలేము కానీ ప్రతి పాత్ర వీవా అన్న ఉన్నాడు, నిసార్ బాయ్ ఉన్నాడు, ఆ ముసలాయన పాత్ర రాముల తాత ఉన్నాడు. అలాగే ఇంకా వాళ్ళ అన్నదమ్ముల పాత్రలైతే చెప్పడానికే లేదు. 'నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు' అనే ఒక అన్నదమ్ముల పాటతో నేను అన్నదమ్ముల పాటకు చాలామందికి కనెక్ట్ అయ్యాను. కానీ ఈ సినిమాలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. ఇంక వాళ్ళ గురించి చెప్పడానికి లేదు. మీరు సినిమాలో చూడాల్సిందే. నేను చెప్పిన పాట అంత గొప్ప అన్నదమ్ములా కాదనేది మీరు చూడండి. అదే ఈ కథ. సో, ఇంకా మంచి మంచి పాటల ఈవెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకుంటే అన్ని ముచ్చట్లే అవుతాయి. అన్ని సినిమాల్లో ఎవరైనా ఇలాగే మాట్లాడతారు. బట్ ఇవి కంటెంట్స్ వస్తుంటాయి మీకు. అప్పుడు ఇంకెక్కువ మాట్లాడుతుంటాం. తప్పకుండా ఈ 'మోతబరి లవ్ స్టోరీని' చూడండి. చాలా చాలా వెబ్ సిరీస్ హిట్ చేస్తున్నాం మనందరం. కానీ ఇది రూటెడ్ మన ఊర్ల నుంచి, మన గ్రామాల నుంచి, మన జీవితాల నుంచి వచ్చిన మనుషులు వీళ్ళందరూ. మేము కూడా. సో, ఇది విజయవంతమైతే ఇంకా చాలా కథలు పల్లెల నుంచి పుట్టుకొస్తాయి. చాలా కళాకారులు పుట్టుకొస్తారు. అదంతా మీ చేతిలోనే ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. యెస్. అండ్ ఇప్పుడు ఆర్ బ్యూటిఫుల్ వర్షిణి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అందరికీ వచ్చినందుకు. థ్యాంక్ యూ తరుణ్ సార్. హ్యూజ్ ఫ్యాన్. ఐఎమ్ సో గ్లాడ్ దట్ యూర్ హియర్ టుడే. నేను కూడా ఈరోజే ఫస్ట్ టైం చూస్తున్నా ట్రైలర్. అండ్ బాగుంది అనుకుంటున్నా. మీకు కూడా నచ్చుతుందని, సిరీస్ కూడా మీకు
తప్పకుండా నచ్చుతుందని కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ టు అవర్ ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ జీ ఫర్ ఎంకరేజింగ్ సచ్ న్యూ టాలెంట్ అండ్ సచ్ గ్రేట్ స్టోరీస్. థ్యాంక్ యూ టు అవర్ డైరెక్టర్ సార్. నన్ను ఒక 4-5 సీన్లకి ఆడిషన్ చేశారు ఫస్ట్ టైం కలిసినప్పుడు. అండ్ ఐ హోప్ ఐ హవ్ డన్ జస్టిస్ టు యువర్ క్యారెక్టర్. థ్యాంక్ యూ టు ద ఎంటైర్ కాస్ట్ అండ్ ద క్రూ. థ్యాంక్ యూ ఏడీస్ ఫర్ పుట్టింగ్ అప్ విత్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు గట్టిగా క్లాప్స్ కొట్టాల్సిందే, ఎందుకంటే మాట్లాడబోతుంది మన డైరెక్టర్ గారు కాబట్టి. ఓకే, సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ డైరెక్టర్ శివకృష్ణ బుర్రా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ చూస్తే అది ఫీల్ ఏమని అనిపిస్తుందా? నేను యాక్చువల్గా నా మైండ్ సెట్ సినిమాది కాదు. నేను ఏదో గ్రూప్ 2 కోచింగ్ అని చెప్పేసి ఆర్టీసీ క్రాస్ రోడ్ ఉస్మానియా క్యాంపస్ అనుకుంటే తిరగటోని. ఇది సినిమాల పొంటి తిరుగుతూ ఉంటే అరే ఎందుకురా లైఫ్లో ఏమి ఉండే అనుకున్నా. గడ నిలబడి బొమ్మ చూసిన గంతే ఎమోషనల్ అయిపోతున్నాం ఆటోమేటిక్గా. సినిమా అనేది ఇంత చేంజ్ చేస్తుంది ఆ మనిషిని. అందరికీ చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక చిన్న మొబైల్ తోటి మా ప్రయాణం మొదలైంది, ఇప్పుడు రెడ్ హీలియం వరకు వచ్చింది. సరే, మై విలేజ్ షో ప్రస్థానం అనేది చాలామంది ఇన్స్పైరింగ్ అంటారు, కానీ మాకే ఒక సెల్ఫ్ మోటివేషన్ అనేది ఇస్తుంది. మీరు ఇచ్చిన ప్రేమను మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాదు, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ నువ్వే మాట్లాడు. అంటే కెమెరా వెనకాల ఎన్నైనా చెప్పొచ్చు, ముందడికి వచ్చి మాట్లాడడం అంటే కొద్దిగా కష్టమవుతుంది, జాగ్రత్తగా మాట్లాడాలి. ఇదంతా పెద్ద మీడియా బ్రదర్. మోతవారి లవ్ స్టోరీ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది, నవ్విస్తుంది. అదైతే నేను చాలా మీకు నమ్మకంగా చెప్పగలుగుతున్నాను. అండ్ థ్యాంక్ యూ అన్న, మీరు రావడం అనేది చాలా థ్యాంక్ యూ. మీరు ఎప్పుడు కూడా మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. పిట్ట కథలు అని చెప్పేసి అన్నప్పుడు మా టీంలో నుంచి ఒకరిని మీరు తీసుకున్నారు, అప్పటి నుంచే మీ పరిచయం మాకు. అండ్ దాని తర్వాత హుషారు పిట్టలని ఒక వెబ్ సిరీస్ తీస్తున్నప్పుడు మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాల మీద అది అన్న ఫోటోను వాడుకుందామని చెప్పేసి నేను ఫోన్ చేసిన, వాడుకోరా బాబు చేయండి అని చెప్పేసి అన్న చెప్తుండే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ రియల్లీ. అండ్ చరణ్ అన్న, మీరు మీ పాటలతోటే కాదు మాటలతోటి కూడా చాలా మోటివేట్ చేస్తారు. అండ్ శ్రీధర్ సార్, థ్యాంక్ యూ సార్. నిజంగా ఇక నేను ఎక్కువ మాటలు చెప్పలేను. జీ టీమ్ స్పెషల్గా మమ్మల్ని బిలీవ్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఎంటైర్ కాస్ట్, నా స్ట్రెంగ్త్, నా యాక్టర్స్, నా క్రూ, వాళ్ళు లేకుండా నిజంగా నేను ఏం చేయలేను. ఎందుకంటే మనం జనరల్గా కమాండ్ చేయగలుగుతాం, ఇది ఇక్కడ ఉంది చేయండి రా బాబు అని చెప్పగలుగుతాం, కానీ దాన్ని అర్థం చేసుకొని వాళ్ళు ప్రాపర్గా తీసుకొచ్చి అక్కడ పెట్టడం అనేది అది బిగ్ థింగ్. అందరికీ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మామ థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మనని గురించి మనం ఎంత చెప్పుకుంటాం చెప్పుర్రి, అది వేరే అయిపోతుంది. కొన్ని ప్రేమలు మనసులో దాచుకోవాలి, అన్నీ ఓపెన్గా చెప్పలేం. మా హీరో కూడా అదే, మీ గురించి నేను ఎక్కువ చెప్పొద్దు తప్పుడు, అర్థమవుతుందా? అండ్ హీరోయిన్ వర్షిని, నిజంగా నువ్వు చాలా బాగా చేసినావు పర్ఫార్మెన్స్ అయితే. అండ్ సదానందం సార్, మీరు చింపి పడేసిర్రు. సుజాత గారు, మల్లారెడ్డి గారు, అండ్ మురళీధర్ గారు, పద్మ గారు, రుచిత, నాకు అందరి పేర్లు గుర్తుకొస్తలేదు, ఎవ్వరు ఏమనుకోవద్దు. ఇంకా అందరు కూడా చాలా బాగా చేశారు. స్క్రీన్ మీద మీ ప్రతి ఒక్క క్యారెక్టర్ పేలుతుంది, ఏ క్యారెక్టర్ కూడా వృధాగా లేదు, ఇది మాత్రం మీకు నమ్మకంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా మీరు ప్రతిసారి డైరెక్టర్ని ముందుకు తీసుకొస్తారు, నేను ఎప్పుడు వెనకాల ఉంటా అనుకుంటే మీరే ముందుకు తీసుకొస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఆల్. మరొకసారి నా టీంకి అందరికీ, క్రూ వెనకాల అంటే మన రైటింగ్ టీం కానీ, డైరెక్షన్ టీం కానీ, డాన్సర్స్ కానీ, ప్రతి ఒక్కరికి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి ఒక్క మనిషికి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మంచి సినిమాలు దిద్దాం. మహేష్ డార్లింగ్ హాయ్,
నీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ముందు చేసేది చాలా ఉంది, అలర్ట్గుండు. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. వి ఆల్ విష్ ఓన్లీ ద బెస్ట్ ఫర్ యూ గైస్. ఎస్, అండ్ ఇప్పుడు తెలుగు జీ5 నుంచి ఆర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జయంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ సో థ్యాంక్ యూ. అండ్ మీ జీ నుంచి నాకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చారు, అక్కడ నుంచి ఐఎమ్ హియర్ టుడే. వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రావంతి. థ్యాంక్ యూ తరుణ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. తెలుగు జీ5 ఒరిజినల్స్ జర్నీలో ఓవరాల్గా ఇప్పుడున్న ట్రెండ్ అంతా చూస్తే థ్రిల్లర్స్ ఇలాంటి జానర్లో ఉన్నప్పుడు ద ఫస్ట్ థాట్ మనం కొంచెం రూటెడ్గా ఏమైనా చేద్దామా అని, ఏదైనా కొంచెం రాగా రూటెడ్గా చేద్దామా అని అనుకున్నప్పుడు అలా చేస్తే ప్రతిదానికి నో ఐ థింక్ మీ అందరికీ తెలుసు ఓటీటీ స్పేస్లో కూడా ప్రతిదానికి ఒక ఫేస్ ఉండాలి. సమ్ ఫేస్ లేకపోతే ఆ సెల్లింగ్ ప్రాసెస్ కూడా కష్టం అని అనుకున్నప్పుడు, బట్ రాగా రూటెడ్గా చేద్దాం అనుకున్నప్పుడు దానికి అనిల్ కన్నా పెద్ద ఫేస్ ఏమైనా ఉంటుందా అని అనిపించింది. సో ఆ యూట్యూబ్ స్పేస్లో మై విలేజ్ షో ఇస్ లైక్ బాహుబలి ఆఫ్ యూట్యూబ్ అని చెప్పచ్చు. సో మై విలేజ్ షో నుంచి అనిల్కి కాల్ చేశాను. అనిల్ వచ్చి ఫస్ట్ మీటింగ్లోనే కథ చెప్పేశాడు. సో అప్పటి నుంచి ఆ జర్నీలోని శివ యాడ్ అయ్యాడు. అందరూ అంటే బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఈ కథలోని ఏదో మనం ఒక పుస్తకం చదువుతున్నట్టు ఉంటుంది ఈ కథ. అంత నేటివ్గా అంత బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారు. అండ్ శివ చాలా చాలా అంటే తరుణ్ ఎలా చెప్పాలంటే మనం ఇప్పుడున్న మేకింగ్కి ఈ కథ కంప్లీట్గా డిఫరెంట్ మేకింగ్. అంటే వీ వాంట్ అ స్టడీ న్యాచురల్ మేకింగ్, అది బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారు. బికాజ్ ఏదో ఫాస్ట్ కెమెరా పేసు ఎడిట్ పేస్ అదంతా కాదు. వీ వాంట్ దట్ న్యాచురల్ ఫీల్ ఆఫ్ తెలంగాణ. థ్యాంక్ యూ శివ, గ్రేట్ వర్క్. అండ్ శ్రీకాంత్ ఫెంటాస్టిక్ వర్క్. థ్యాంక్ యూ. అండ్ మీరు మీ సాంగ్స్ ఆఫ్ కోర్స్ ఫస్ట్ ఎపిసోడ్ విత్ ఆర్ఆర్ నేను చూశాక లైక్ వీ కెన్ చిల్ అండ్ రిలాక్స్ అని అనిపించింది. బ్యూటిఫుల్ ఆర్ఆర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనిల్ గురించి చెప్పాలి. జీ5 తెలుగు జీ5 ఒరిజినల్ జర్నీలో అనిల్ విల్ బి పార్ట్ ఆఫ్ అండ్ హీల్ కంటిన్యూ టు బి విత్ అస్. అండ్ థ్యాంక్ యూ అనిల్. అండ్ శ్రీధర్ గారితో ఒకే ఒక మీటింగ్, ఫస్ట్ మీటింగ్ అంటే కొంచెం దెర్ వాజ్ లిటిల్ ఎలా ముందుకు వెళ్దాం అనుకున్నప్పుడు అనిల్ శ్రీధర్ గారిని తీసుకొని శ్రీధర్ గారు ఒక్క మీటింగ్లో లెట్స్ డూ అన్నారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ ఫర్ దిస్ హోల్ షో. అండ్ మీరు ఉండడం వల్ల డెఫినెట్గా ఈ కథ జెన్యూనిటీ పెరిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ August 8th జీ5లో తెలుగు జీ5 ఒరిజినల్స్లో రాబోతుంది. ప్లీజ్ వాచ్. అండ్ ఒక మంచి ఫీలింగ్, మంచి విలేజ్ కథ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ శ్రవంతి. థ్యాంక్ యూ సో మచ్ జయంత్ గారు. ఎస్, అండ్ ఇప్పుడు ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్, ఆర్ ఆల్ రౌండర్, ఆర్ హీరో అనిల్ గీలా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అప్పటి నుంచి గట్టిగా క్లాప్స్ కొట్టి అరవరేంది మన అనిల్కి. ఇదేదో థ్యాంక్ యూ రాగుర్రా. ఉష్కే పరిచిగాడు అంటేనే అంతే పర్ఫెక్ట్గా, చాలా పర్ఫెక్ట్గా బాధ్యతాయుతంగా కష్టపడైతే ఒక బొమ్మ తీసినాము. తరుణ నీకు నచ్చిందా? అంటే మొహమాటం లేకుండా బాగుందంటే ఓకే, థ్యాంక్ యూ. సో ఇలాంటి స్టేజ్ గురించి చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఉన్నాము. నార్మల్గా అన్నట్టు మాకు ఈ ఫీల్డ్ అసలు సంబంధం లేని ఫీల్డ్. అన్ననేమో గ్రూప్ 2 అంటాడు, అన్ననేమో ప్రొఫెసర్ బీటెక్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేసి ఉండే, నేనేమో ఒక స్కూల్లో టీచింగ్ చేస్తుండే. ఎవరి 3 మార్గాలు వేరు ఉంటుండే. నేను ఆడ వీడియోలు తీస్తుంటే, అన్న వీడియోలు విలేజ్లో తీస్తుండే. అసలు ఎందుకు పిలిచిండో ఏమో. అనిల్ నువ్వు దా మా ఊరికి రా, నీ టాలెంట్ బాగున్నది, క్రేజీగా ఉన్నావు నువ్వు రా అని చెప్పి ఆ టీచింగ్ బంద్ చేసి రా అని చెప్పి పిలిచిండే. ఆ పిలుపు టర్న్ అవ్వకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చింది. థ్యాంక్ యూ అన్న. అంటే లైఫ్లో కొన్ని టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి కదా,
మా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అయితే శ్రీకాంత్ అన్న. సో అలా మై విలేజ్ జర్నీ స్టార్ట్ అయ్యి ఒక్కొక్కటి అంటే మాకు వచ్చిన పేరు కూడా ఏదో ఓవర్ నైట్లో రాలేదు. ఒక్కొక్క మెట్టు ఒక 3 నెలలకు ఒక వీడియో వైరల్ అవ్వడము, 6 నెలలకు ఒక కంటెంట్ వైరల్ అవ్వడము, ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క అప్లాజ్ రావడము, అవన్నీ మాకు బూస్టప్ ఇచ్చుకుంటూ ఎస్ దీనిలో ఏదో ఉంది, దీని టాప్ ఎండ్ గేమ్ ఏందో అక్కడ వరకు వెళ్దాము అని చెప్పి ఫిక్స్ అయ్యి అన్ని జాబులు వద్దు ఇదే జాబ్ చేసుకుందాం కూర్చున్నామని చెప్పి స్టార్ట్ చేసినాము. మెల్లమెల్లగా స్టార్ట్ అయింది. అన్ని క్రాఫ్ట్స్ మీద అవగాహన అయితే తెచ్చుకున్నాం. ఫస్ట్ మేము ఊర్లో వండుకుంటూనే కెమెరా నేర్చుకున్నాము. శివన్న చేసిన 3-4 వెబ్ సిరీస్లకు నేనే డిఓపి, ఎడిటరు, అట్లా 24 క్రాఫ్ట్స్లో అన్ని రకాలుగా అవగాహన తెచ్చుకొని రేపు హైదరాబాద్ నుంచి ఒక డిఓపిని తెచ్చుకుంటే ఆయన మన మాట ఇంటడో వినడో, ఆయన ఏం కథలు పడతాడో అని చెప్పి భయం లేకుండా ఎస్ ఇది పెట్టు అంటే పెట్టు అనేటట్టు అన్నీ నేర్చుకొని తీసుకొని ఇక్కడ దాకా జర్నీ స్టార్ట్ చేసినాము. నీకు దండం పెడతా స్వామి, నేను అదే చెప్తున్నా. 24 క్రాఫ్ట్లలో లేదు వరకు. అదే కానీ మెల్లగత్తడాలి ఇంకొద్దిగా టైం ఇవ్వని కొద్దిగా. సో ఒక్కొక్క ఈ గుర్తింపు వచ్చిన కొద్దీ యూట్యూబ్లో గుర్తింపు వచ్చిన కొద్దీ ఏమైనా క్యారెక్టర్ దొరుకుతాయి కావచ్చు సినిమాల్లో అనుకుంటూ ఏదైనా ఆడిషన్ ఉంది కాస్టింగ్ కాల్ ఉందని పెడితే జల్దీ ఫోటోలు పంపి వీడియోలు పంపి ఏదైనా రోల్ ఉంటే చెప్పండి అని చెప్తుండే. అట్లా విజయ్ అన్న ఒక ఈవెంట్లో చూసి ఈ మై విలేజ్ షో మీద మా మీద ఉన్న ప్రేమతో ఒక రోల్ ఇచ్చి సినిమా ఒక ఫీల్ని నాకు తీసుకొచ్చి ఉండే. ఫస్ట్ టైం అప్పుడు బొమ్మ మీద కనిపిస్తుంటే నీ అమ్మ ఏమనుందా రే ఫీలు, ఇదేదో బాగానే ఉంది, కొద్దిగా కష్టపడదాం అని చెప్పి కథలు రాసుకొని మెల్లమెల్లగా ముందుకు వస్తూ ఉండే. ఈ జర్నీలో భయమైంది ఏంటంటే హైదరాబాద్ దాకా పోయి ఇలాంటి ప్లాట్ఫామ్స్ని ఒప్పించుకొని అలాంటి ప్రొడ్యూసర్తో కొలాబరేట్ అయ్యి మేము వర్క్ చేయగలుగుతామా అని భయం మస్తుంటుండే. ఆ భయాన్ని దాటుకొని రావడానికి కొద్దిగా లేట్ అయింది. లేట్ అయినా కూడా అన్నలాంటి సినిమాలు చూసి లేదు కొంచెం చేస్తే వర్కౌట్ అవుతాయి, తెర మీద కూడా మన హిట్ అవుతున్నాయి అని చెప్పి తెలిసిన తర్వాత కొద్దిగా కాన్ఫిడెన్స్ తెచ్చుకొని మనం కూడా ట్రై చేద్దామని చెప్పి పుష్ చేసి అన్న ఫోన్ చేయగానే పోయి కథ చెప్పినాము. అక్కడి నుంచి మెల్లమెల్లగా ఈ వరల్డ్లోకి దుంకినాము, హైదరాబాద్ వరల్డ్లోకి. ఈ థింగ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ చాలా పెద్దగా అనిపిస్తున్నాయి యాక్చువల్గా మాకు. కానీ భయం అవుతుంది ఫస్ట్ అయితే. కానీ ఇక్కడ చూస్తుంటే ఆ బొమ్మ చూస్తుంటే మాత్రం నిజంగా ఏదో సాధించినాం రా అనే ఫీలింగ్ అయితే కనిపిస్తున్నది. అసలు నార్మల్గా చిన్నప్పుడు ఇంట్లో టీవీ లేకనే పక్కింట్లోకి పోయి కొంచెం టీవీ చూసుకోవచ్చా, సీరియల్ చూసుకోవచ్చా, కొంచెం సినిమా చూసుకోవచ్చా అనుకునేటోళ్ళం మేము. అలాంటి టైం నుంచి బొమ్మ మీద కనిపించే అంటే తెర మీద కనిపించే దాకా వచ్చినామంటే ఓకే లైఫ్లోకి ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాము. మనము మై విలేజ్ షో ద్వారా చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉన్నాము. కానీ ఇది ఒక రకమైన మళ్ళీ ఒక ఇన్స్పిరేషన్ స్టార్ట్ అవుతుంది. అక్కడనే కాదు ఊర్లోనే కాదు మనం ఇది కూడా చేయొచ్చు, పెద్ద బొమ్మలు కూడా చేయొచ్చు, థియేటర్లో కూడా ఆడొచ్చు అనే దాకా వెళ్ళాలని చెప్పి కష్టపడుతున్నాము. ఆ కష్టానికి G5 తోడైంది ఒక మెట్టు ఎక్కడానికి. దాని తర్వాత శ్రీధర్ అన్న, అరే మీరు ఏం అనుకోకుర్రి, మీకు ఏం తీయాలనిపిస్తున్నది మీ మీద నాకు నమ్మకం ఉంది, మీరు మంచి వర్క్ చేస్తారు, నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్పి మా మీద నమ్మి నువ్వు వెళ్ళండి గోహెడ్ అని చెప్పి ముందుకు దోషుండే. ఒక్కరోజు కూడా మీరు ఏం చేస్తున్నారని అడగలేదు. మా మీద అంత గుడ్డి నమ్మకం ఉన్నందుకు థ్యాంక్ యూ అన్న. మా మీద నమ్మకం ఉన్నందుకు థ్యాంక్ యూ. కానీ ఫుటేజ్ తీసుకొచ్చి ఒక రెఫరెన్స్ మ్యూజిక్ వేసి అన్న ఇది బొమ్మ అంటే మాత్రం చాలా హ్యాపీ ఉండే. అప్పుడు అమ్మయ్య మేమైతే మిమ్మల్ని సాటిస్ఫై చేసినాం కదా, కొంచెం గెలిచినాము అని చెప్పి అనిపించింది. ఫైనల్లీ మీరే చేసారు కదన్న. మేనిఫెస్టేషన్ అంటాం కదా, నిజంగా దిస్ ఈజ్ ఎగ్జాంపుల్. ఐ జనరల్లీ మేనిఫెస్ట్ అండ్ 3 years బ్యాక్ ఒక ఇంట్రెస్టింగ్ కథ దొరికితే మనోడికి చెప్పాను అనమాట. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాను. 3 years బ్యాక్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ వస్తే ఇన్స్టాగ్రామ్లో చూసి మెసేజ్ చేశాను, అనిల్ నిన్ను హీరోగా పెట్టి సినిమా చేయాలి అని. సమ్హౌ ఇట్ డింట్ హ్యాపన్, బట్ ఈ రూపంలో రావడం అండ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ అన్న. నార్మల్గా G5 కానీ ఇంకా అదర్ OTT ప్లాట్ఫామ్స్ కానీ ఇట్లా క్రియేటర్స్ ఏదైనా కంటెంట్ తీసుకోపోతే ఇది బాగాలేదబ్బా, ఇవి ఎడిటింగ్ తీసేసేయండి, ఇవి ట్రిమ్ చేసేయండి అని చెప్పి చాలామంది అన్నారన్న నిజంగా. కానీ మా అదృష్టం ఏంటంటే చూసిర్రు, నవ్వుకున్నారే, భలే ఉందిరా అని చెప్పి ఫిక్స్ అని చెప్పి ముద్రేసిర్రు. ఇంకా ధైర్యం వచ్చింది. సో ఎడిటింగ్ పరంగా మాకేం చేంజెస్ చెప్పలే అంటే మేము చాలా మంచిగా తీసినామని చెప్పి ఇంకొక ధైర్యం మొదలైంది.
ట్రైలర్ కట్ చూసినాక ఒక్కొక్కరు చూపించి ఎట్లుంది బాగుందా బాగాలేదు, ఎందుకంటే పొద్దున్నాక కూర్చొని మేమే ఎడిటింగ్ చేసుకుంటున్నాం, మా ఫుటేజ్ మేమే తీసుకుంటున్నాం, అసలు మంచిగా ఉందా మంచిగా లేదా, అసలు ఏం చేసినవరా బాబు నిజంగానే మంచిగా ఉందా అనే డౌట్లు మొదలైనాయి. కానీ ఒక్కొక్కరు చూస్తున్న కొద్దీ నిన్న మాయసభ పోస్ట్ ప్రొడక్షన్ అంతా మాయసభలో జరుగుతుంది, ఆయన చూపించి అన్న ఇప్పటిదాకా చూసిన కంటెంట్లు ఇది చాలా తోప్, మీరు ఏం టెన్షన్ పడకుర్రి పొట్టు నవ్వుతారు అని చెప్పి ఆయన చెప్పుండే. ఇక మాకు లో అనిపించినప్పుడల్లా చరణార్థం దగ్గర పోయి అన్న ఏదైనా ఒక సీన్ పెట్టవా అన్న, ఏదో మ్యూజిక్ అయింది ప్లీజ్. ఆయనే 12 గంటలకు పోతే ఒక సీన్ చూపిస్తుండే ఇది మ్యూజిక్ అయింది అని. కథ ఆ మ్యూజిక్ చూసి ఇక చాలరా అని రాత్రంతా డిస్కషన్ చేసి పొద్దుగాల మాదాపూర్ రోడ్ల పొండి తిరిగినాం మేము, అంత మంచిగా వచ్చింది. సో వెయిటింగ్ 8th రోజు G5లో వస్తుంది. చూసినంతసేపు 3 గంటలు పక్కా 100% నవ్వుకుంటారు ఫ్యామిలీ అంతా కూర్చొని. ఇది కాకుండా ఊరిలో మన పక్కింటి స్టోరీ, మా ఓన్ స్టోరీ, పర్షిగాన్ స్టోరీ కాబట్టి ఎవ్వరు ఇబ్బంది లేకుండా హ్యాపీగా అట్లా 3 గంటలు కూర్చొని 7 ఎపిసోడ్స్ క్రిస్టల్ క్లియర్గా చూసి ఎంజాయ్ చేసి ఒక మెసేజ్ మీమ్స్ వాళ్ళు వచ్చారు కాబట్టి ఒక మీమ్లో ఒక స్టోరీ, మీడియా వాళ్ళు వచ్చారు కాబట్టి ఒక కొద్దిగా చేస్తే ఇలాంటి కంటెంట్లు ఇంకొంచెం కష్టపడి మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ తరుణ్ అన్న వచ్చినందుకు. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందే ఒక ప్రేమతో స్టార్ట్ అయింది, ఎవ్వరు ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రేమతో ముందుకు వస్తున్నారు. మొన్న పోస్టర్ లాంచ్ అప్పుడు ఆనందన్న ఒక్కసారి రావచ్చా రండి అన్న అంటే అన్నచ్చుండే, ప్రియదర్శన్ అన్న ప్లీజ్ అన్న మీ వాయిస్ వస్తే ఇంకా బాగుంటుంది, జనాల్లోకి ఇంకా మంచిగా వెళ్తుంది అని చెప్పి అడగగానే మీరు రండ్రా బాబు అని చెప్పి అన్న వాయిస్ ఓవర్ ఇచ్చుండే. తరుణ్ అన్న మీరు రావాలే, మీరు వస్తే ఇంకొక ప్లస్ అవుతుంది అని అంటే అన్న వచ్చిండే. సో ఈ ప్రేమ మేము తీసుకుంటున్నందుకు కూడా మాకు భయం అవుతుంది, బాధ్యత పెరుగుతుంది, హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ తరుణ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. 8వ తారీఖు కలుద్దాం, ఖచ్చితంగా పర్షిగాన్ సక్సెస్ దావత్ పెట్టాలి సార్ మీరు ప్లీజ్. రెడీ 8th G5లో వస్తుంది. 120 రూపీస్ సబ్స్క్రిప్షన్ మాత్రమే తీసుకొని మా కోసం 120 రూపీస్ పెట్టి అందరూ కలిసి సినిమా చూసినట్టు ఫీల్ అవుతుంది. తీసుకొని చూడండి, మీ బ్లెస్సింగ్స్ ఇస్తే ఇంకొక 6 నెలల్లో ఇంకొక అద్భుతమైన కంటెంట్తో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. Z5 టీమ్ నుంచి వాంట్ టు థ్యాంక్ ప్రియదర్శి ఫర్ గివింగ్ హిస్ వాయిస్ ఫర్ ద ట్రైలర్ అండ్ ట్రైలర్ లెవెల్ని ప్రియదర్శి వాయిస్తో లేపేశారు. థ్యాంక్ యూ ప్రియదర్శి. ఎస్ థ్యాంక్ యూ ప్రియదర్శి అన్న. ఇంకోటి మధ్యలో అసలు నేను కెమెరా దగ్గరికే పోలే, నేను సగం డిఓపి అయినా కూడా ఆయన దగ్గరికి పోయి ఫస్ట్ రోజు చూసినాం. అంటే విషయం ఏంటంటే మాకు మేము వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు ఒక సిచ్యువేషన్ జరుగుండే, ఒక వేరే డిఓపిని హైదరాబాద్ తెప్పించుకొని ఆయనతో వర్క్ చేస్తుంటే కొద్దిగా కిరిమి చేసిండు, అంత ఆగమాగమైంది అది. సో ఈ వెబ్ సిరీస్ చేసేటప్పుడు భయం ఉంటుండే మాకు, వచ్చే డిఓపి ఎట్లుంటాడు, మాకు సింక్ అవుతాడా ముఖ్యంగా మా శివన్నకు అన్నట్లా అంటే అన్న ఇది నాకు ఖచ్చితంగా ఇది కావాలంటాడు, ఆయన అది ఖచ్చితంగా పెట్టడా ఈ భయాందోళనలు ఉండే. కానీ డార్లింగ్ నీ వల్ల ఒక మంచి డిఓపి మాకు దొరికిండు, ఒక మంచి డైరెక్టర్కి ఒక మంచి డిఓపి దొరికిండు. సో ఇద్దరు కలిసి ఒక అద్భుతమైన బొమ్మ తీసిరు. ముఖ్యంగా నేను మొన్న మీటింగ్లో మర్చిపోయినా, ఇప్పుడు మర్చిపోయినా, సారీ తరుణ్ అన్న, నీకు పోవాలే. మా శివన్న ఇటు రా అన్న, మొన్న గట్లే మర్చిపోయినా భయంలా. అన్న ఎన్ని రోజులు వెనకాల వెబ్ సిరీస్లు చేసిండు, అన్నీ చేసిండు, ముందు మేము నిలబడ్డా, ముందు మాకు పేరు వచ్చినా కూడా వెనకాల ఉన్నాడు. ఈ వెబ్ సిరీస్ ద్వారా ఖచ్చితంగా చరణార్జున నాకు కథలు వస్తాయన్నారు, కానీ నీకు కూడా కథలకు కాల్స్ వస్తాయన్న, మీరు కూడా ఒక మంచి స్టోరీస్ రాయండి అని చెప్పి చాలా కాల్స్ వస్తాయి. థ్యాంక్ యూ అన్న. అంటే అన్న అన్నీ నాకు లైఫ్లో ఒకరు ఉంటారు కదా పక్క పంట, అన్ని రకాలుగా నాకు అన్న అన్నమాట. నా లైఫ్లో తప్పు చేసిన, రైట్ చేసిన, నన్ను గైడ్ చేసే పర్సన్ అన్నకు ఈ రైటింగ్ డైరెక్షన్ దుంకినా కూడా ఓ భయం ఉంటుంది, నేను చేయగలుగుతానా, అంతసేపు నేను పట్టగలుగుతున్నా అని చెప్పి ఒక్కొక్క వెబ్ సిరీస్ ద్వారా ధైర్యం వచ్చి ఈ వెబ్ సిరీస్ ద్వారా చెప్తున్నా, నీ బయోలో ఉంది కదా అక్కడ రాసుకో, రైటర్ డైరెక్టర్ #TFI అని రాసుకో. కంగ్రాచులేషన్స్ మా టీం, కంగ్రాచులేషన్స్. అయ్యో మా పెన్లాం వచ్చింది మర్చిపోయినరా, ఇప్పుడు ఆమె గురించి చెప్పిపోతే మళ్ళీ ఎవరినన్నా మర్చిపోవచ్చు కానీ పెండ్లాంని మర్చిపోతే ఏమవుతుందో ఎరికేనా? తెలుసు. ఈ ఉడికిస్తుండు వాడు కూడా పొద్దున్న నుంచి. ఆమెని థ్యాంక్ యూ ఆమెని. అంటే ఈ 6 నెలల నుంచి అసలు ఇంటికి పోతలేను, నా మాయసభల్ని వాడు చస్తున్నా ఎడిటింగ్ అనుకుంటూ.
ఇంటికాడ చిన్నోన్ని ఎకనామికల్ ఇష్యూస్ అన్నిటినీ ఆమెని మెయింటైన్ చేస్తుంది. నేను ఇచ్చిన పుషప్ ద్వారా నాకే ఇప్పుడు పుషప్ ఇస్తున్నది. థ్యాంక్ యూ ఆమెని. ఒక 15 రోజులు 20 రోజులు అయితే ఇంటికి వస్తా. ఇట్లాగే నెక్స్ట్ ప్రాజెక్ట్లో కూడా సపోర్ట్ చేస్తే ఇంకొన్ని సినిమాలు తీసి కూడా మేము ముందు పెడతాము. సో కానీ ఆమె సపోర్ట్ లేకుండా అయితే మేము ఏం చేయలేం. కానీ థ్యాంక్ యూ ఆమెని, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రవంతి. ఈరోజు మా హీరోయిన్ లెక్కనే మీరు కూడా తయారయ్యారు. కాదు శ్రవంతి వస్తుందంటే ఎట్లా వస్తుందో అనుకున్నా, కానీ తెలంగాణ అవుట్ఫిట్తో వచ్చారు. థ్యాంక్ యూ. మీ ద్వారా మాకు కూడా ఒక ఎనర్జీ స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. ఎస్, అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆర్ చీఫ్ గెస్ట్ టుడే ఆర్ ఫేవరెట్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది జస్ట్ లెఫ్ట్ స్పీకర్ మాత్రమే పనిచేస్తుంది. అరే మీరు మీరు అదే అర్థమైంది. ఉడికిద్దామన్నా కాదు, ఆమెను పొగిడినో నీకు ఇంట్లో అన్నం దొరకదు ఇవాళ. ఓకే, మైక్ ఆఫ్ అయింది. ఒక డైలాగ్ చెప్పన్నా, మా డైలాగ్ ఉష్కే ఉడికిచ్చుడే. ఉడికిచ్చుడే మన నోరు తిరుగుతలేదు నాకు చక్కమని. సాయంత్రం అయితే చెప్తా, పొద్దున లేచిన నాలుక మందంగా ఉంది. బోర్ కొడుతున్నారా మీకు? అక్కడి నుంచి వచ్చేసినారు కూడా ఇక్కడ. బట్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ఎవర్రా మీరు? ఈడు చిన్న మోతవరి, ఈయన నా ఫ్రెండు. ఏజ్ అయిపోతుంది అర్థమవుతుంది అన్న. నేను 28 అన్నావు. అదే ఇంతకుముందుకే డిస్కషన్ అనవసరంగా హౌలా లెక్క టీ షర్ట్ వేసుకొని క్యాప్ వేసుకొని నేను. బట్ ఎనీవే కంగ్రాచులేషన్స్, చాలా బాగుండే. అండ్ సార్ మీరు కూడా మనం అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం ఈవెంట్స్లోనే. నువ్వే ఏంద్రా ఏమవుతుంది ఇదంతా? థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. వెరీ నైస్. సిట్, కూర్చోండి. ఇదేంద్రా ఇది? కూర్చోండి. ఈ స్కూల్ కాదు నాయన, టీచర్ కాదు నేను. కూర్చోండి. ఓకే. Congratulations Madrashida sir and the entire team of Z5. They've always been encouraging stuff like this. Actually ఎవరైనా రెవల్యూషన్ గురించి మాట్లాడాలంటే యాక్చువల్ రెవల్యూషన్ వచ్చేసి మై విలేజ్ షోనే. ఎంతోమందికి ఇట్ వాజ్ అన్ ఇన్స్పిరేషన్. ఎందుకని చెప్తా, ఎందుకంటే మీకు అందరికీ ఎలెన్ షో తెలుసా? ఎలెన్ డీజెనరస్ షో. అది వన్ ఆఫ్ ద వరల్డ్ టాప్ మోస్ట్ టాక్ షో. దాంట్లో చాలామంది హాలీవుడ్ సెలబ్రిటీస్, ఆస్కర్ విన్నర్స్, ఎమీ అవార్డ్ వాళ్ళందరి గ్రహీతలు కూడా వాళ్ళు అక్కడ పిలుచుకుంటారు, మాట్లాడుకుంటారు. అక్కడ మై విలేజ్ షోని ఇన్వైట్ చేసినారు. ఎవరికి తెలియదు. అప్పుడు ఏమైంది? పాస్పోర్టా? అంటే బీయింగ్ లోకల్ ఈజ్ బీయింగ్ గ్లోబల్ అన్నదానికి అదే నిదర్శనం కదా. సో ఏ రోజైతే నేను అది విన్నానో నాకు ఎంత ఇన్స్పిరేషన్ వచ్చిందంటే, సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ వితౌట్ మనం ఏదో ప్లాన్ చేసినందుకు కాదు. క్వైట్ ఆనెస్ట్లీ అది మోడెస్టీ కాదు, ఏది కాదు. మై విలేజ్ షో జరగడం కూడా ఇట్ వాజ్ రైట్ టైం రైట్ ప్లేస్ అనుకుంటా. ఎందుకంటే పెళ్లి చూపులు చేసినప్పుడు కూడా మేజర్గా ఇట్లా చెయ్యాలి, ఇది అవ్వాలి అనేది ఏం లేకుంటే నాకు వచ్చిన భాష ఇదే. అండ్ విజయ్ దగ్గర కూడా మాట్లాడినప్పుడు విజయ్కి చాలా సహజంగా వచ్చేది ఇట్లా హైదరాబాదీ స్లాంగ్, తెలంగాణ స్లాంగ్ వస్తుండే. ఆ టైంలో మేము సింగ్ సౌండ్ పెట్టినాం. సింగ్ సౌండ్ పెట్టినప్పుడు డబ్బింగ్ అనే ఆస్కారం లేకుండే. వి డెంట్ వాంట్ టు డబ్ అగైన్, మళ్ళీ ఖర్చు అవుతుంది అని చెప్పి ఆలోచన. సో మొత్తము ఆ పెళ్లి చూపులు చూపించినప్పుడు కూడా చాలా స్క్రీనింగ్స్ జరిగినాయి. మధురా శ్రీధర్ సార్ వాజ్ ఆల్సో బిగ్ పార్ట్ ఆఫ్ దట్ ఎంటైర్ స్ట్రగుల్. అవన్నీ అయినప్పుడు చాలామందికి అర్థం కాలేదు, ఇది ఏంది, ఇది చాలా వెరైటీగా ఉంది, ఇది అసలు సీరియల్ లాగా ఉంది, ఇది అర్థమవుతలేదు. చాలా కామెంట్స్ విన్నాము. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా నమ్మకం నాకు పోయింది, ఇది ఏదో చెత్తగా తీసినారా బాబు, నాకు అర్థమవుతలేదు అని చెప్పేసి నేను ఐ టుక్ ఇట్ ఈజీ. నెక్స్ట్ టైం అయినా కొంచెం మంచిగా తీయాలి అని చెప్పి చాలామంది అడ్వైస్ ఇచ్చినారు. అంత అయింది. అయిపోయాక అనుకోకుండా ఇదే రామానాయుడు స్టూడియోలో ఇక్కడనే ఎన్నో ఇయర్స్ బ్యాక్ ఇక్కడ స్క్రీనింగ్ వేసిన తర్వాత ఎన్నో మాటలు విన్న తర్వాత విజయవాడలో అక్కడ మేజర్ పల్స్ ఆఫ్ ద థియేట్రికల్ థింగ్ కదా సార్, ఆల్మోస్ట్ అక్కడ స్క్రీనింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా భయపడ్డా. ఎందుకంటే ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఇదేమైనా ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు. అదే టైంకి మనకి డివిజన్ కూడా అయింది. ఆల్దో పొలిటికలీ నాకు మా నాన్న కూడా పాలిటిక్స్లో ఉండే, అవన్నీ ఉండే, చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నా కానీ
నాకు డివిజన్ అనేది అర్థం కాలే, ఎందుకు చేస్తున్నామని కూడా ఇది ఉండే నాకు. సో ఇది ఏంది, నేను ఇప్పుడు దీన్ని ఒక తెలంగాణ యాస అన్నది ఇది అనవసరంగా వివాదం అవుతుందా, విజయవాడలో రిసీవ్ చేసుకుంటారా లేదా, ఇట్ వాజ్ అ వెరీ పొలిటికలీ టెన్స్ టైం. ఆ టైంలో విజయవాడ పోవాలంటే కూడా ఒక భయం, ఎందుకంటే వాళ్ళకి అర్థం కూడా అవుతుందా అన్న జోన్లో ఉండే. అండ్ ఇక్కడ కూడా టాక్ ఏదో విధంగా ఉంది కదా అని స్క్రీనింగ్ వేసినప్పుడు విజయవాడ నేను వెళ్ళిన తర్వాత అక్కడ దెర్ వాజ్ అ తెలుగు యూనివర్సిటీ లెక్చరర్ ఆమె, ఐ థింక్ ఫర్గాట్ ఆ నేమ్ ఆల్సో, సీనియర్ లేడీ. ఆమె మొత్తం సినిమా చూసిన తర్వాత షీ హగ్డ్ మీ అండ్ షీ క్రైడ్. షీ సెడ్ ఎంత బాగా తీసావు నాన్న, మనసుకి హద్దుపోయింది, అంటే ఉన్న డిప్రెషన్ పోయింది. అంటే నేను ఆమె కాలు మొక్కిన. ఏంటంటే భాష కానీ యాస కానీ మనుషుల్ని కలుపుకోవాలి, విడదీయొద్దు ఎప్పుడు. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీఆర్ డూయింగ్. సో మై విలేజ్ షో కానీ ఈ తెలంగాణ సినిమా రావడం కానీ ఇట్ ఈస్ షోకేసింగ్ మోర్ ఆఫ్ అవర్ కల్చర్. ఎప్పుడు కానీ గ్రేడియంట్ ఉంటుంది కానీ లైన్ ఉండదు. మనం మన అండర్స్టాండింగ్ కోసం గీతలు గీస్తాం కానీ ఇట్స్ అ గ్రేడియంట్. చాలా బ్యూటిఫుల్గా ఫ్లో అవుతుంది లాంగ్వేజ్ కానీ కల్చర్ కానీ. సో ఇట్లాంటి సినిమాలు రావడంతో ఐ థింక్ వీఆర్ అండర్స్టాండింగ్ మోర్ అబౌట్ అవర్ సెల్ఫ్స్, మన కల్చర్ కానీ. అండ్ ఐ థ్యాంక్ ఆల్ దీస్ పీపుల్ ఫర్ ఎంకరేజింగ్ అస్. రైట్ టైం రైట్ ప్లేస్, అంతకు తప్పితే ఏం చెప్పలేము. అండ్ బిగ్గెస్ట్ రెవల్యూషన్ పెళ్లి చూపుల కంటే మై విలేజ్ షోనే మనని గ్లోబల్ స్టేజ్లో తీసుకెళ్ళే చిన్న యూట్యూబ్ థింగ్. మీరు ఇవాళ అన్నారు కదా మేము ఫోన్తో స్టార్ట్ చేసినాం ఇవాళ రెడ్ హీలియం అని. రెడ్ హీలియం లేదు, ఆరి అలెక్సా లేదు. మీ డిటర్మినేషన్ ఏదైతే ఉందో ఈ కెమెరాల కంటే చాలా మించిందని నేను నమ్ముతున్నాను. అండ్ అనిల్ అయితే ద ఎనర్జీ, ఆయన ఎంత గ్రౌండెడ్గా ఉంటాడు అండ్ ఆల్సో ఆయన ఏదైతే మనసు వైపు మాట్లాడతాడో డెఫినెట్లీ ఆ పర్సనాలిటీకి ఎట్టి పరిస్థితుల్లో ఒక అట్రాక్షన్ అనేది ఏర్పడుతుంది. గ్యారంటీగా ఐఎమ్ టెలింగ్ దట్ హీల్ షైన్ మచ్ బ్రైటర్ అని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ఇంతకంటే చెప్పేది ఏం లేదు. నన్ను కూడా ఒక చిన్న పార్ట్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ దాంట్లో నేను కూడా ఫ్రీగా వాయిస్ ఓవర్ ఇస్తా. దర్శిని ఊకే ఇంత పొగడకండి, ఏదో ఇది అసలు నాకు నచ్చలే. ఈ వాయిస్ కావాలన్నా తీసుకోండి, ఇస్తా నేను. దర్శన్ 3 సార్లు పేరు చెప్పుడేంది అసలు నాకు అర్థమవుతుంది. ఇప్పుడే విశ్వాకి కూడా ఫోన్ చేస్తా, వాడు వాయిస్ ఇస్తాడేమో ఒకసారి. ఇప్పుడే కంగ్రాట్స్ చెప్తాడు విశ్వాకి కూడా ఒకసారి. నేను చెప్పిన మనోనికి విశ్వాకి ఇగో అనిల్ మన మై విలేజ్ షో ది సిరీస్ నువ్వు అట నెక్స్ట్ దానికి ఫ్రీగా వాయిస్ ఓవర్ అట్టిస్తావా ట్రైలర్? నేను అనిల్కి మొన్న చెప్పిన, నేను ఏమన్నావు? హీరో ఛాన్స్ ఇస్తే చెప్పని చెప్పిన. అట్లా అన్నావా? ఇగో బెదిరించుడే. సరే ఆల్ ద బెస్ట్ అని చెప్పు. ఆల్ ద బెస్ట్ అనిల్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సాయంత్రం మీద ట్వీట్ ఎత్తున్నావుగా సాయంత్రం. నేను ఇచ్చిన పాస్వర్డ్ ఇచ్చేసాను ట్విట్టర్ నీకు. ఓకే సరే చేస్తా. సో అట్లుంటుంది. వీఆర్ ఆల్ వన్ బిగ్ ఫ్యామిలీ అండ్ ఐ హోప్ ఇట్ ఆల్వేస్ ఈజ్ లైక్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తరుణ్. ఏంద్రా మీ లొల్లేంద్రా అసలు? అయిపోయింది, వాళ్ళ నాన్న హీరో అవుతుండని చెప్పి ఆయన నేను కూడా మీకు పెద్ద ఫ్యాన్ మ్యామ్. మీరు చాలా అందంగా ఉన్నారు, చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ ఎ లాట్. దీని తర్వాత నా లైఫ్లో ఏమవుతుందో నాకు తెలియదు కానీ పొగుడుతుంది. ఇట్ మీన్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇవాళ తరుణ్ గారిని కలవడానికి వన్ ఆఫ్ ద ఫేవరెట్ అండ్ ట్రెండింగ్ మీమర్ అఖిల్ ఈస్ హియర్. ఓకే, సో వచ్చి స్టేజ్ మీదకి మీరు హ్యాపీగా కలవచ్చు. ఆ రోజు ఈ నగరానికి ఏమైంది 2.0 అప్పుడు మీరు కలవలేకపోయినారు. అండ్ ద స్టేజ్ ఈజ్ ఆల్ యూర్స్. హ్యాపీగా ఒక ఫోటో తీసుకొని 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోవచ్చు. మేము కలుస్తూనే ఉంటాం. ఇది కొత్త ఇంతవరకు చెప్పు షూ గుంజుకుంటాడు ఇట్లా అని చేసి. ఏదో నా ఆడిషన్ రమ్మన్నా రాలే అంతా నీ అలా అంటే నేను కూడా షూట్లో బిజీ ఉన్నా అన్న కొంచెం. బట్ సారీ రే, ఏంది కండక్టర్ లెక్క పైసలు పెట్టుకొని తిరుగుతావా? క్యారీ చేస్తున్నా. ఈఎన్ఏ 2లో కొంచెం ఏదో కొంచెం పైసలు ఇస్తారు, ఇయర్ పూకడిగా చేసుకుంటాం అన్నీ. మేము నీకు తెలియదు. ఈఎన్ఏ 2 అన్న మనకి ఈఎన్ఈ అంటే ఇయ్యా అన్నట్టు. ఈఎన్ఏ 2 రిపీట్ హై బడ్జెట్ ఎట్లుండాలి, మొత్తం ఇచ్చి పడేయాలి. పైసలు కూడా చూడు ఎట్లా బ్యాగ్ క్యారీ చేస్తున్నాను. సరే, సో నెక్స్ట్ కాస్ట్యూమ్స్ అవన్నీ కొనుక్కోవాలి, నెక్స్ట్ షూట్కి, తర్వాత యాక్టర్ అయిపోవాలి, తర్వాత పొలిటీషియన్ అయిపోవాలి. సీఎం అయితే అమ్మో నాయనా, ఫ్యూచర్ ప్లానింగ్ ఉందన్న నాకు కూడా కొంచెం. చూడండి మంచి క్యారెక్టర్, మంచి క్యారెక్టరే చూస్తా. బట్ థ్యాంక్ యూ. నా ఎందుకు వచ్చిందంటే పని చేస్తున్నావా లేదా రా, నువ్వు అనవసరంగా ఈవెంట్లోకి వస్తున్నావు అని అడగనీకి వచ్చిండు అంతే. బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే ఆ రోజు ఈఎన్ఈ 2 అనౌన్స్మెంట్లో
నాకు యాక్టింగ్ రోల్ ఇస్తా అని అనౌన్స్మెంట్ చేసావు, సెకండ్ అనౌన్స్మెంట్ లాగా. వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. నువ్వు ఆడిషన్ మంచిగా చేస్తే థ్యాంక్ యూ అన్న. అది కూడా రాసుకోండి. అండ్ ఆల్ ద బెస్ట్ టు టీమ్, మూవీ టీమ్. బిగ్ సక్సెస్ టు యూ. నీ ఆల్ ద బెస్ట్ ఎవరు అడగలే. అన్నా యాక్టర్ అన్నా, ఎంకరేజ్ చేయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్క గ్రూప్ పిక్చర్ మీమర్స్తో, సో అందరూ కూడా ఒక్కసారి వచ్చేస్తే సరే ఒక్క నిమిషం, ఒక్క టీమ్ గ్రూప్ పిక్చర్ మరొకసారి. కొంతమంది ఫోటోగ్రాఫర్స్ ఇప్పుడు వచ్చారు కాబట్టి మా తరుణ్ గారు, అనిల్ గారు అండ్ చరణ్ అర్జున్ గారు, మధుర శ్రీధర్ గారు అండ్ అలానే జయంత్ గారు ఒక గ్రూప్ పిక్చర్ అండ్ డైరెక్టర్ గారు ఆల్సో. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్ అండి ప్లీజ్. వర్షిణి గారు ప్లీజ్ ఒక గ్రూప్ పిక్చర్. మిమ్మల్ని ఇటు రమ్మంటున్నారు, ఇటు. యా, ఒకటి తరుణ్ గారు అండ్ వర్షిణి గారు, అనిల్ గారు ఒక్క పిక్చర్. ఎస్, తరుణ్ గారితో ఆల్ ద మీమర్స్ వన్ గ్రూప్ పిక్చర్ ప్లీజ్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద మీమర్స్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ ప్లీజ్ ఎవ్వరు కూడా వెళ్ళొద్దు. వీ హ్యావ్ అ క్యూ అండ్ ఏ విత్ మీడియా. ప్లీజ్ అందరూ కూడా కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇగో తరుణ్ గారు ఇక్కడనే ఉంటారు, ఏడికి పోరు, మీద పడకుర్రి, కొంచెం గ్యాప్ ఇయ్యర్రి, జర్రంత గ్యాప్ ఇయ్యర్రి ప్లీజ్. ఓకే, నాకు తెలిసి ఒక గ్యాంగ్ కొంచెం కింద కూర్చుంటే బెటర్ ఏమో. ఎస్, థ్యాంక్ యూ టు ఆల్ ద మీమర్. సెల్ఫీలు అన్నీ మళ్ళీ తీసుకోరా అబ్బా ప్లీజ్. మీరు క్యూ అండ్ ఏ లైవ్ నడుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీమర్స్. ప్లీజ్ బీ సీటెడ్. అండ్ క్యూ అండ్ ఏ కోసం అనిల్ గారిని, డైరెక్టర్ గారిని, చరణ్ అర్జున్ గారిని అండ్ అలానే జీ5 నుంచి జయంత్ గారిని అండ్ వర్షిణి గారిని అందరినీ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Thank you so much, Tarun Garu. Thank you so much once again for gracing our event. We are eagerly waiting for your upcoming project. Thank you so much. Anil Garu, Shivakrishna Garu, and Madhura Sridhar Garu, Sriram Srikanth Garu, అనిల్ గారు. Jayant Garu. Q&A kosam, please. Yes, Motavari love story.
streaming from 8th August on Telugu Z5 and today our PROs are Naidu Garu and event by UV Media. Yes. అనిల్ గారు అన్న కొంచెం హలో సార్ ఒక నిమిషం వాళ్ళు వస్తారా శ్రీధర్ అన్న వాళ్ళకి ఇట్లా Sir, Okay. questions మీరు డన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ అన్న నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా రావటం చాలా అంత ఈజీ కాదు అండ్ బట్ హీరో అందరూ హీరో హీరో అంటే సో ఎలాగా ఉంది అది ఎలా ఉంది అన్న నేను అది ఏందో తెలియదు కానీ ఇలాంటి కథలు చెప్పడానికి అయితే రెడీగా ఉన్నాము హీరో అని నా మైండ్ అయితే రాలేదన్న ఫస్ట్ నుంచి 30 నిమిషాల వీడియో చూసినా ఆ 30 నిమిషాల్లో ఎట్లా నవ్విపియాలనేదే ఉంది. ఇది 2 గంటలు 3 గంటల వీడియో. ఆ వీడియోలో ఎట్లా నవ్విపిస్తాం అనేది ఉంది. ఈ జర్నీ ఎక్కడికి తీసుకోవద్దో చూడాలన్న ఇంక అంతే. ఓకే. అండ్ ఎడిటర్ కూడా మీరే కదా సినిమాకి? అవును. అంటే మామూలుగా మీరు వేరే సినిమాలో చేసినప్పుడు మనం ఉంటామా ఉండమా అని నానా టెన్షన్స్ ఉంటాయి. అవును. బట్ మీరే మెయిల్ లీడ్ చేస్తూ మీరే ఎడిటర్ చేస్తున్నప్పుడు ఫోకస్ మొత్తం మన మీద పెట్టుకుందాం అన్న థాట్ ఉంటుందా, లేదా ఏమన్నా సీన్లు కొంచెం ఇలాంటివి ఏమైనా ఉంటాయి? యాక్చువల్గా నేను అంటే ఎడిటింగ్ టైం మీద కూర్చుంటే ఎడిటర్ అయిపోతా. ఇది క్లియర్. కట్ చేస్తా. G5 వాళ్ళకన్నా ఇంకో నిర్మోహన మాటలు ఉంటాయి కావచ్చు. నాకు నిర్మోహన మాట కట్ చేస్తూ ఉంటా. ఈయనచ్చి అడుగుతాడు ఇది బాగుంది కదా పెట్టు అని. సో ఆ సీన్ల కంటే నాకు అట్లేం లేదు. అక్కడ చూస్తున్నప్పుడు మాత్రం ఆ బొమ్మకు ఆ ఫ్లోకి కరెక్ట్ ఉందా లేదా అనేది మాత్రమే చూసుకుంటా. నేను ట్రైలర్ కూడా ఎంత రిక్వెస్ట్ చేసినా ఈ ట్రైలర్ నేను కట్ చేయలేదు. బై మా డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ అది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. అనిల్ అన్న నమస్తే. హాయ్. మోతువారి అంటే ఏంటి అర్థం? ఆంధ్రాలో మోతువారి అంటే డబ్బున్నవాడు బాగా బలిసినోడిని మోతువారి అంటారు. ఓకే. ఇక్కడ మోతువారికి ఏంటి తేడా? నీకు దండం పెడతారా? పో రెడీ. సారీ అన్న. మోతవారి మీనింగ్ నాకంటే ఎక్కువ మా డైరెక్టర్ చెప్తాడు. చెప్పన్న మోతవారి మీనింగ్. అంటే మోతవారి అంటే ముక్కుసూటి తత్వం ఉన్నోడు, ఎవరికి భయపడాడు. మనం అంటాం జనరల్గా ఏంద్రా మోతవారి లెక్క ఎత్తున్నావు అని చెప్పేసి. దీనిలో 2 పర్స్పెక్టివ్స్ ఉంటాయి. ఒకటి నెగిటివ్ సైడ్ ఉంటుంది, జనరల్గా పాజిటివ్ సైడ్ ఉంటుంది. మనం తీసుకున్న స్టోరీలు అయితే మాత్రం పాజిటివ్ సైడ్ మోతవారి అని. మీరు అన్నదే పెద్ద మనిషి స్థానం ఉన్నోడు. వాడు అంటే లీడర్కు మోతవారికి డిఫరెన్స్ ఏంటంటే లీడరు మోతవారికి వెనక ముందు ఏమి ఉండదు, ముందు ఆలోచన అది. మీ మోతువారి లవ్ సక్సెస్ అయ్యి మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ అనిల్. అనిల్, ఇంతకీ మోతవారిగా నువ్వు లవ్ చేస్తున్నావా లేకపోతే అమ్మాయి లవ్ చేస్తుందా మోతవారిగా? అంటే యాక్చువల్గా ట్రైలర్ ఇంకొక డైలాగ్ వచ్చేది ఉండే, అనితన్ లగ్గన్ ఏంటన్నది. ఒక ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పిండు ఎవరికైనా, కళలు కనండి, కళ్ళలోకి వచ్చిన పిల్లకి కొలాబరేషన్ ఇవ్వండి అని చెప్పిండు. ఉసికే ఉడికిచ్చుడే అనితను లగ్గం చేసుకున్నాడే, ఇది వన్ ట్యాగ్ లైన్. ఎట్లయినా సరే లగ్గం చేసుకున్నాను అనేది పర్సిగన్ డ్రీమ్ అది. సో ఆ డ్రీమ్ కోసం ఎన్ని కష్టాలైనా పడుతూ ఉంటాడు. ఈ పిల్ల అనిత క్యారెక్టర్ ఏంటంటే జెన్జీ, ఇప్పుడున్న స్ట్రక్చర్, రీల్ స్ట్రక్చరు, ఆగమాగ ఉండే కల్చర్, ఆమె వల్ల నాకు ఎలాంటి తిప్పలు వచ్చాయి అనేది స్టోరీ. ఈమె తిప్పలు గట్టిగా ఉంటాయి, మస్తు నవ్వుతారు, పాపం పరిచయం అంటారు. థియేటర్కల్గా ఎందుకు ట్రై చేయట్లేదు? అంటే థియేటర్కల్గా వద్దన్నారా వాళ్ళు? లేదు యాక్చువల్గా ఇది ఫ్రమ్ ద స్టార్టింగ్ డేస్ నుంచి ఫస్ట్ స్టెప్ గానా అంటే ఫ్రమ్ ద స్టార్టింగ్ డేస్ నుంచి ఇది సిరీస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే తీసుకొచ్చినాము. కానీ మా వర్క్ మాత్రం మేము సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలోనే రావాలి, ఆ క్వాలిటీ కానీ ఆ మేకింగ్ కానీ అని చెప్పి అనుకున్నాము. ఇంకొక 2-3 సిరీస్లు, ఓటీటీలు ఇంకొక 2-3 ఫిల్మ్స్ ఇటువైపు అలవాటు చేసి ముఖాన్ని థియేటర్కి వెళ్దామని ప్లాన్ అన్నాం. ఇదంతా కర్నాటకలో షూట్ చేస్తారా? ఇది సిద్దిపేట దగ్గర, మా ఊరు పక్కపొంటి బద్దిపేటగా సిద్దన్నపేట అనే ఊర్లు ఉన్నాయి. ఆ సర్పంచ్ కూడా వచ్చి ఉండే. థ్యాంక్ యూ భాస్కర్ అన్న. సిద్దన్నపేట్ బద్దిపడగా నిజంగా మాకు చాలా మంచి సపోర్ట్ చేసింది. మేము సేమ్ లంబాడిపల్లిలో ఎలాగైతే షూట్ చేసుకుంటామో సేమ్ అట్లే అనిపించింది. చాలా చాలా థ్యాంక్ యూ. మీ అందరికి కూడా అన్నలు చాలా సపోర్ట్ చేశారు. యాక్చువల్గా అంటే మా ఊరు పక్కపొంటే కాబట్టి నాకు ఫ్రీడమ్ ఉన్నది. ఆ ఫ్రీడమ్ ఎక్కువ తీసుకోవద్దు తక్కువ తీసుకోవద్దున్న భయం కూడా ఉండే. కానీ వాళ్ళు మాత్రం మాకు ఎక్కువ ఇచ్చేసారు. ఏ ఇంట్లో పోయినా షూట్ చేసుకున్నాము, ఏ ఇంట్లో ఫ్రేమ్ పెట్టుకున్నా ఇవ్వలేమని లేదు. ఇగో ఇది హీరో అని ఇల్లు, ఇది హీరోయిన్ ఇల్లు, ఇది వాళ్ళ ఇల్లు, ఇది వీళ్ళు అని ఫిక్స్ చేసుకుంటూ వెళ్ళిపోయినాము. బాబు పోయి షూటింగ్ చేసుకుంటామంటే చేసుకోరా బాబు అన్నారు. అట్లా ఈ 30 రోజులు అక్కడే ఉండి ఆ ఊర్లో తినుడు, ఆనే వండుడు, ఆనే లేచుడు, ఆనే మొత్తం ఆ ఊర్లో ఉన్నాము. సిద్దన్నపేట వాళ్ళు మా ఓడు
ఎట్లయినా ఎదగాలని ఒక ఫీల్తోనే ముందు పుష్ చేసి ఉండే. అన్న కూడా అక్కడ నుంచి ఉరికొచ్చిండు, సిద్ధన్నపేట సర్పంచ్. ఆయన సపోర్ట్ మాత్రం బాగా ఉండే. థ్యాంక్ యూ ఆ ఊర్లకి. ప్రెజర్ అని కాదు కానీ రావాలని కోరిక ఉండే అన్న. ఆ కోరికనే బలంగా ఉండే. రావాలి ఈయనకు ప్రెషర్ ఉండదు. నాకు అంటే రావాలన్న కోరిక ఎక్కువ ఉండే. ఆ కోరిక ప్రెజర్ నుంచి కొంచెం ధైర్యంగా తెచ్చుకొని కొద్దిగా ఓన్ ప్రొడక్షన్, మై విలేజ్ షో ప్రొడక్షన్ కాబట్టి మా అందరికీ ఒక భయం ఉంటుండే. అంటే మనం నేర్చుకుంది ఒక రకంగా ఉంటుంది, ఈ సినిమా మేకింగ్ ఒక రకంగా ఉంటుంది, ఈ ఈ కల్చర్, ఈ పారామీటర్స్ వేరే ఉంటాయి. అవన్నీ తెలుసుకోవడానికి కొద్ది ఇబ్బంది అయింది, కానీ తెలుసుకున్నాం ప్రాపర్గా. అన్న సపోర్ట్ చేసినా కూడా ఆన్ ద ఫీల్డ్లో ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసుకున్నాం మేము. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా చేసి అన్నీ నేర్చుకొని కంప్లీట్ చేసినాం మంచిగా. శ్రీకాంత్ సగం ఎగ్జిట్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ అన్న. అంటే మై విలేజ్ షో నుంచి అంటే మీ కెరియర్ చూసుకుంటే ఇప్పుడు ఒక మూవీ, వెబ్ సిరీస్ అలా అంటున్నారు కదా. సో ఎలా ఉంది మీ కెరియర్ ఫ్లో, ఎలా ఉంది ఇప్పుడు? అంటే ఎట్లా అన్న కెరియర్ ఫ్లో అంటే ఇప్పుడు వెబ్ సిరీస్ జర్నీ ఎలా ఉంది? సో ఎప్పుడూ ఛాలెంజింగే. ఇనిషియల్ స్టేజ్లో అయితేనేం కంప్లీట్గా మన అదే ఏమంటారు, మన యూట్యూబ్ ఛానల్ కోసమే కంటెంట్ చేసేవాళ్ళం కాబట్టి ఇక్కడ ఎవరు మనం జడ్జ్ చేసే వాళ్ళు ఎవరు లేరు, మనమే కాబట్టి నచ్చినట్టు చేసుకుని వెళ్ళేవాళ్ళం. సో ఎప్పుడైతే ఇట్లాంటి ప్రాజెక్ట్ చేస్తూ ఉంటామో సో అప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే మనం కాకుండా వాళ్ళకు కూడా సాటిస్ఫై చేయాలి కదా. సో ఇక్కడ ఇట్లాంటి ప్రెజర్ అయితే మనలో కొంచెం ఫేస్ చేసి ఉండే, బట్ స్టిక్ అయిపోయి ఒక మంచి డిసిప్లిన్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఛాలెంజింగ్. సో చేస్తూ ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాం అట్లా. డైరెక్టర్ గారు, అంటే ఇప్పుడు మీరు చెప్పినప్పుడు షూటింగ్ టైంలో చాలా ఇబ్బందులు పెట్టారు, అంటే పడ్డారు కాదు పెట్టారని చెప్తున్నారు అందరినీ. సో ఎలా ఉంటుందంటారు? అంటే ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ తర్వాత నెక్స్ట్ సినిమా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, లేదా ఓన్లీ వెబ్ సిరీస్ అలా కంటిన్యూ? లేదు, చేద్దాం స్టెప్ బై స్టెప్ చేయడమే. అది వచ్చిందే. నెక్స్ట్ రెడీ ఉందన్న చేసుడే గుంతుకోడే. బ్రదర్ చెప్పండి. అనిల్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే యూట్యూబ్లో చిన్న వీడియోస్ తీసుకుంటా ఎంతో కష్టపడ్డారు. ఈ రోజుల్లో ఎవరి సపోర్ట్ ఉండదు, ఎవరిదైనా సపోర్ట్ చేస్తేనే సినిమాలో హీరోలుగా ఛాన్స్ వస్తాయి. అలాంటిది మీరు ఒక షో చేశారు విలేజ్ షోలో, దాంట్లో కేటీఆర్ గారితో ఒక ఇంటర్వ్యూ కూడా చేశారు. మీ ప్రమోషన్లో భాగంగా ఎవరైనా రాజకీయ నాయకులతో ఏమైనా ప్రమోషన్ చేయించేది ఉందా? అంటే ఫస్ట్ విషయం ఏంటంటే మేము ప్రమోషనల్ యాక్టివిటీస్ ఏ పాయింట్ ఆఫ్ లో చేస్తామంటే ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ లో చేస్తామన్నా. ఈవెన్ కేటీఆర్ అని వచ్చినప్పుడు కూడా మేము దాంట్లో ఎక్కువ పొలిటికల్ విషయాలు కాకుండా పర్సనల్ ఎంటర్టైన్మెంట్ విషయాలు ఎక్కువ మాట్లాడినాము. ఆ భయం మాకున్నది. అండ్ అంటే మేము కొద్దిగా ఫస్ట్ నుంచే పొలిటికల్గా దూరం. అంటే మా లైఫ్లో చిన్న బతుకులు, చిన్నోళ్ళం మేము, అది పెద్దది, దానిలో పడద్దు అనే భయం ఉంటుంది మాకు. మా పని ఏదో మేము చేసుకుంటూ పోతాం. ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తాము, ఎవరు మాట్లాడితే వాళ్ళ దగ్గరికి వెళ్తాము. వాళ్ళ ద్వారా ఏమైనా హెల్ప్ అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేస్తాము. ఓకే. పొలిటికల్ కష్టం అన్న. డైరెక్టర్ గారు అన్న చెప్పండి. డైరెక్టర్ గారు, మీరు ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఎక్కడో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతా అక్కడ ఉంటా, సడన్గా నేను డైరెక్టర్ అయ్యాను, మీ వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి చెప్పారా నువ్వు ఎందుకు సినిమా ఫీల్డ్లో వెళ్తున్నావు, అసలు నువ్వు ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చు కానీ? మా దోస్తుగాడు, మా ఫ్రెండ్ వీడే తీసుకొచ్చేది. అంటే నేను ఉస్మానియా క్యాంపస్లో ఉండి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతుండే. ఆ నోటిఫికేషన్స్ కొద్దిగా డిలే అవ్వడం, అది చేయడం ఉంటుంది కదా. ఆ గ్యాప్లో నాకేదైనా స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వాలంటే నేను మా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్కి వెళ్ళేవాడిని, లంబాడిపల్లి. మా ఫ్రెండ్కి మొదటి నుంచి అదే ఇంట్రెస్ట్, చాలా ఫిల్మ్ మేకింగ్. నాకు ఎట్లా ఉండే అంటే, అరే వాడు చేస్తుండు కదా, జస్ట్ అట్లా పోయి చిల్ అయిదాం, వాడిని ఎంకరేజ్ చేద్దాం అనే థాట్ ఉండే. సో అట్లా ప్రయాణం స్టార్ట్ అయింది, అదే కెరీర్లో బిల్డ్ అయిపోయింది. ఓకే, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ అన్న. హలో అనిల్ గారు, మీరు చాలా మూవీస్ చేస్తున్నారు కదా, సో ఏ మూవీస్ చేస్తున్నారు, ఎలాంటి క్యారెక్టర్ ఉండబోతుంది ఫ్యూచర్ మూవీస్? మన శ్రీధర్ అన్న నెక్స్ట్ వచ్చి సంతాన ప్రాప్తిరస్తులో ఒక చిన్న రోల్ చేశా అన్న కోసము. ఇప్పుడైతే మూవీస్ కొద్దిగా బంద్ చేసిన. అంటే విషయం ఏంటంటే ఇక ఆ చిన్న రోల్స్ అటు కాకుండా ఇటు కాకుండా ఉంటున్నాయి. ఇక ఏజ్ చిన్నదే, 28 మొన్ననే దాటినాయి, కొంచెం టైం ఉంది. అంటే విషయం ఏంటంటే స్టేజ్ మీద పోడొచ్చింది కదా, వీని ఏజ్ ఎంత అని భయం అవుతుంది నాకు. చిన్నది కాబట్టి ఇంకొక 4-5 ఏళ్ళు టైం ఉంది కదా, ప్రయత్నాలు చేయొచ్చు అని ఒక ధైర్యం అయితే ఉంది. కాబట్టి చిన్న క్యారెక్టర్ కాకుండా కొంచెం గుర్తింపు వచ్చే రోల్స్ ఏమైనా ఉంటే చేద్దామని చూస్తున్నామన్నా. అలాంటి సినిమాస్ చేసుడే. వర్షిణి గారు ఇక్కడ బిగ్ G5 ఎప్పుడు బిగ్ ప్లాట్ఫామ్ కదా, అందులో ఫస్టే వచ్చింది మీకు, మీ ఫీలింగ్ ఏంటి?
ఇది అందరి కళ. ఈ ప్లాట్ఫామ్లో చేయాలని అందరి కళ. ఇది ఫస్ట్ మీకు దీంట్లో వచ్చింది కదా, మీకు మీ ఫీలింగ్ ఏంటి? నేను ఇంకా బ్లాంక్గానే ఉన్నాను. నాకు రియలైజ్ అవ్వట్లేదు. ట్రైలర్ వచ్చింది, ట్రైలర్లో నేను ఉన్నాను, సిరీస్ చేశాను, అది బయటకు వస్తుంది. ఇట్స్ స్టిల్ వెరీ అన్రియల్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అంతకు మించి ఇప్పుడైతే నేను ఏం చెప్పలేకపోతున్నా. చెప్పు కదా, సాఫ్ట్వేర్ నౌకరు బంద్ చేసిన సిరీస్ గురించి అని. 80,000 జీతమా? 80,000 జీతాన్ని బంద్ చేసి వచ్చి సిరీస్లో యాక్ట్ చేసింది. థ్యాంక్ యూ. యాక్చువల్గా మాకు భయం ఉంటుండే, భయం కదా, మస్తు మంది ఆడిషన్ చేసినాం. తెలంగాణ సిరీస్ కదా, స్లాంగ్ మంచిగా ఉంటే బాగుంటుంది. నేను ఆడికి పోయినాక రాయే అంటే ఆమె ఆటోమేటిక్ కౌంటర్ ఇచ్చేటోళ్ళు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది చేసినా కానీ వాళ్ళకు నోరు తిరగలేదు. ఈ అమ్మాయి కొంచెం థియేటర్ చేసి మన స్లాంగ్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసింది. తెలంగాణ, హైదరాబాద్ పక్క తెలంగాణ. ఆమె మాట కరీంనగర్ ఆమె మాటలు వింటుంటే మీకే అర్థమవుతుంది. ఈడ వచ్చి ఇంగ్లీష్లో హై సిస్ థ్యాంక్ యూ సో మచ్ కానీ మస్తు మాట్లాడేది. నాకంటే మంచిగా మాట్లాడేది తెలంగాణ. యాక్చువల్గా నింత గారు మాట్లాడతావా? తెలంగాణలో మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్, ఎక్స్క్యూజ్ హ్యాపీ. తెలుగులో మాట్లాడు ఒకసారి. వాళ్ళు ఇక్కడ వాళ్ళు అంటారు. వాళ్ళు స్టేజ్ ఎక్కగానే ఇంగ్లీష్లో మాట్లాడే అలవాటే. ఇది తెలంగాణ నేను మాట్లాడేది. ట్రైలర్లో వచ్చిన డైలాగ్ చెప్పు ఒకసారి. ట్రై చేయి. యాక్షన్. రా అనగానే అయిపోయానా? నువ్వంటే మగోనివి ఊపుకుంటూ వస్తావు. నువ్వంటే మగోనివి ఊపుకుంటూ వస్తావు. నేను ఎట్లా రావాలి? నువ్వు నేను మేకప్ వేసుకుని వస్తావా నడు. సో మంచిగా ఉంటుంది అన్న. వీళ్ళిద్దరు కామెడీ అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు. Thank you to all the media. Thank you to the whole team of మోతవారి లవ్ స్టోరీ. సో ఆగస్ట్ 8న తెలుగు జీ5లో ప్రీమియర్ అవబోతుంది. మళ్ళీ ప్రీమియర్ స్టార్ట్ అయ్యాక సక్సెస్ మీట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.